ఇండిసైజ్ అకాడమీ. ఎవ్రీడే యూపీఎస్సీ, ఏపీఎస్సీ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకోసం నేషనల్ మ్యాగజైన్స్ అయినటువంటి హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇతర న్యూస్ ఛానల్స్ కావచ్చు, వాటిల్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ అవసరమైనటువంటి విషయాలను డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద తిరుపతిలోని డాక్టర్ ఇండిసైజ్ అకాడమీలో ప్రతిరోధిస్తున్నాం. మీరందరూ కూడా చూస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఈ రోజు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. మొట్టమొదటిది హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ మీకు అందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది విడదీయలేని భాగం. సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నాం. మీరందరూ మిసైల్ అని తెలుసు, ఆపరేషన్ సింధూర చూసాం, పాకిస్తాన్ యుద్ధాలు మిసైల్స్ ఏమవడం చూసాం. అటు ఇరాన్, ఇజ్రాయెల్ వారు చూస్తూ ఉంటే అక్కడ మిసైల్స్ పదం వస్తుంది. కానీ మీకు పరిచయం అవసరం లేనటువంటి పదం అయినప్పటికీ దాంట్లో డెప్త్ గా నేర్చుకుంటే 360 degrees లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే దానికి సంబంధించిన విషయాన్ని ఇన్ డెప్త్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ షార్ట్ కట్ లో హెచ్సిఎం అనే పేరుతో పిలుస్తున్నాం. ఇక్కడ మీరు హెచ్సిఎం అనగా మ్యాథమెటికల్ ఫార్ములా అప్లై చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ హెచ్సిఎం అంటే మనం చూసినట్లయితే షార్ట్ కట్ లో హైపర్ హెచ్ క్రూయిజ్ సిఎం అంటే మిసైల్. కాబట్టి హెచ్సిఎం అంటే హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. సోనిక్ అంటే ఏంటి, సబ్ సోనిక్ అంటే ఏంటి, హైపర్ సోనిక్, ఇవన్నీ కూడా మిసైల్స్ క్లాసిఫికేషన్ మళ్ళీ మనం మాట్లాడదాం. ఓకే, కాబట్టి హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అనేటువంటి ఏంటంటే ఇవి ఒక డిస్టింక్ట్ టెక్నాలజీతో, ప్రత్యేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఉండేటువంటి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్, అంటే ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి మిగతా ఉండేటువంటి మిసైల్స్ తో పోల్చుకుంటే ఈ ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వాటిని హైపర్ సోనిక్ అనే పేరుతో పిలుస్తున్నాం. మరి ఇవన్నీ ఎలా పోతాయంటే హైపర్ సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ తో పనిచేస్తాయి. ఎయిర్ బ్రీతింగ్ సార్ మన హ్యూమన్స్ మనంతా లంగ్స్ ఉన్నాయి, మనం గాలి పీల్చుకుంటాం ఎయిర్ని, మరి ఇవేంటి సార్ అంటే ఎస్, ఇవి వెళ్ళాలంటే కూడా వాటికి ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయల్ ఏం కావాలి, బర్న్ అవ్వాలి, ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ ఎక్కడ తీసుకెళ్ళాలి, మళ్ళా మోసుకెళ్ళాలంటే భారం. కాబట్టి వీటిని ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ఉంది, వీటిని ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ అంటారు. ఆ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ ని మనకి ఎగ్జామినేషన్ అవసరం కాబట్టి ఇక్కడ స్క్రామ్ జెట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఏం పిలుస్తున్నాం, స్క్రామ్ జెట్. స్క్రామ్ జెట్ అంటే ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ ని కలిగినటువంటివి అన్నమాట. అంటే మామూలుగా కాకుండా ఇవి ఎలా పనిచేస్తాయంటే బర్న్ ఫ్యూయల్ యూజింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఇక్కడ నుంచి ఒక రాకెట్ వెళ్ళాలి, ఆ రాకెట్ ఇక్కడ నుంచి కావాల్సినటువంటి ఫ్యూయల్ కావాలి, మోసుకెళ్ళాలి. ఆ ఫ్యూయల్ బర్న్ చేయాలి, ఏం కావాలి, ఆక్సిజన్ తీసుకోవాలి. అలా కాకుండా అవే అట్మాస్ఫియర్ తీసుకోవాలంటే అట్మాస్ఫియర్ కొంతవరకు ఉంటుంది. మరి అలాగే మిసైల్స్ కూడా ఇవి పనిచేయాలంటే ఏం చేయాలి, ఫ్యూయల్ కావాలి, నడవాలి కదా, అనుకున్న డెస్టినేషన్ చేరాలి కదా. ఆ చేరాలంటే ఏం కావాలి, ఇంధనం, ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయల్ మనం మండడానికి ఏం కావాలి, ఆక్సిడైజర్. మరి ఆక్సిజన్ పోసుకోవాలంటే దానికి ట్యాంక్ అంతా ఆక్సిజన్ నిండిపోతే అలా దాంతో వేస్ట్ కదా, ఎక్కువ దూరం పోసుకెళ్ళదు. అందుకోసమే అట్మాస్ఫియర్, వాతావరణంలో ఉండేటువంటి గాలిని మనం ఎలా పీల్చుకుంటామో ఆ విధంగా ప్రత్యేకమైన ట్యాంకులు ఆ బరువు, ఆ స్పేస్ గొడవ లేకుండా తీసుకెళ్లే వాటిని స్క్రామ్ జెట్ ఇంజిన్స్ అంటారు. కాబట్టి మీకు అర్థమైపోయింది, హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, మిసైల్ తెలుగులో క్షిపణి అంటాము. కాబట్టి ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని మిసైల్స్ లా కాకుండా ప్రత్యేకంగా ఎయిర్ బ్రీతింగ్ మిసైల్స్, కావాల్సినటువంటి ఇంధనాన్ని పండించేటువంటి ఆ ఆక్సిజన్ ని గాలిలో నుంచి అట్మాస్ఫియర్ తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇవి ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ ఆన్ బోర్డ్ ఆక్సిజన్స్. ఆన్ బోర్డ్ ఆక్సిజన్ అంటే మనం మోసుకెళ్ళడం, మళ్ళా ఒక మిసైల్, ఒక విమానంలో ట్యాంక్ ఉంది అన్నమాట, ఆ మిసైల్ మళ్ళీ ఆక్సిజన్ ఇవ్వడానికి ఇలాంటి గొడవలు లేకుండా మనకి ఆన్ బోర్డ్ ఆక్సిజన్స్ అన్నారు. లేకుండా అక్కడికక్కడే గాలిలో నుంచి ఆక్సిజన్ తీసుకెళ్లి అవి దూరంగా వెళ్ళడానికి వాడేటటువంటి హైపర్ సోనిక్ మిసైల్స్ ఎస్సిఎం అని పిలుస్తున్నాం. కాబట్టి వీటి యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే అచీవ్ హైపర్ సోనిక్ స్పీడ్స్. ఎప్పుడైతే నువ్వు కొండెక్కుతున్నావు, నువ్వే మామూలుగా నడవడానికి ఒక పెద్ద బ్యాగ్ వేసుకుని తేడా ఉంది కదా, మామూలుగా నడితే మామూలు వస్తుంది ఫ్రీగానే, అలా కాకుండా పెద్ద బ్యాగ్ వేస్తారు భుజం పైన, ఆయాసపడుతూ కష్టపడి వస్తుంది. అలాగే మిసైల్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆక్సిడైజేషన్ ఆన్ బోర్డ్ లో, అంటే విమానంలో క్షిపణులు తీసుకెళ్లే అవసరం లేదు కాబట్టి అది వాటికి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎంత స్పీడ్ అంటే మ్యాక్ 8 అంటాం. ఎంత స్పీడ్ ఉంది, మ్యాక్ 8. మ్యాక్ అంటే సౌండ్, శబ్దం, మ్యాక్ 8 అంటే శబ్దానికి 8 రెట్లు.
అట్లా మీకు శబ్దాన్ని మనం కొంచెం స్పీడ్ ఎలా వస్తాం మ్యాక్స్ లో వస్తారు. మ్యాక్ అంటే శబ్ద వేగం అని అర్థం. అర్థమైందా? శబ్ద వేగం. కాబట్టి ఒక శబ్ద వేగానికి 8 రెట్లు వేగం. అంత స్పీడ్ అర్థమైంది. దాదాపు చెప్పాలంటే 11,000 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకి 11,000 కిలోమీటర్లు వేగం వెళ్ళిపోతాయి. సో కాబట్టి మెయింటైన్ ది స్పీడ్స్ ఆఫ్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్. కాబట్టి ఎక్కువసేపు అవి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది. మరి ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ లాంచ్ సైట్, ఇక్కడ నుంచి ఒక క్షిపణిని ప్రయోగించాం, ఒక మిసైల్. ఇక్కడ శత్రు దేశం టార్గెట్ ఉంటుంది. ఇలా వెళ్ళింది అనుకోండి, హైపర్సోనిక్ ఇలా నడుస్తుంది చూడండి, ఇలా వెళ్ళింది, ఇలా ఓడేస్తుంది టార్గెట్. అలా కాకుండా ఇది క్రూయిజ్ మిసైల్స్ అంటారు. ఈ దీంట్లో మనకు చూడాలి ఏరో మనకు ఉండేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ ఇలా వెళ్ళింది. అలా కాకుండా హైపర్సోనిక్ ఇలా వెళ్ళింది, హైపర్ బోలా అంటున్నాం, ఇలా వెళ్ళి ఇలా ఉంటుంది. ఏమో నేరుగా టార్గెట్ వెళ్తుంది అన్నమాట. కాబట్టి శత్రువుల చేతికి చిక్కకుండా వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్స్ అంటే ఏంటి, ఆ క్లాసిఫికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు నేర్చుకుంటారు. న్యూ స్టూడెంట్స్ మళ్ళీ ఇంకో క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైలా, క్రూయిజ్ మిసైలా, ఆ పనిచేసే ఇంజిన్ ఆధారంగా, అవి ప్రయాణించే దూరం ఆధారంగా, ఇలా రకరకాలైనటువంటి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మనం మాట్లాడేటువంటి ఇప్పుడు మనము ఏ ఇంజిన్ తో పనిచేస్తున్నా అని చూసినప్పుడు, ఎలాగ టార్గెట్ ఢీకుంటాయని చూసినప్పుడు క్రూయిజ్ మిసైల్ గురించి మాట్లాడతాం, నాట్ అబౌట్ బ్యాలిస్టిక్ మిసైల్స్. సో ఈ విధంగా చూస్తున్నాం. ఇక్కడ చూడండి, లాంచ్ బూస్ట్ మిసైల్ ఎలా అయితే అది తీసుకెళ్ళి ఇక్కడ నేరుగా పడేస్తుంది అన్నమాట. ఇది హైపర్సోనిక్ మిసైల్. మరి దీనికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణాల గురించి డిస్కస్ చేస్తే, లోయర్ మాస్. లోయర్ మాస్ అంటే బరువు తక్కువ ఉంటుంది. బరువు తక్కువ ఉంటే ఆటోమేటిక్ ఇంతకు చెప్పినట్టు స్పీడ్ వస్తుంది కదా. కాబట్టి కేసీఎఫ్స్, ఈ హైపర్సోనిక్ మిసైల్స్ ఏమవుతున్నాయో ఇవి ఏమవుతాయంటే కెన్ హ్యావ్ లోయర్ మాసెస్. ఇవి ఎలా ఉన్నాయి, లోయర్ మాసెస్ కలిగి ఉంటాయి, అంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి. కాబట్టి బూస్ట్ గైడెడ్ వెహికల్స్ అంటే మామూలు ఇంతకుముందు వేరే ఉన్నాయి, వేరే మిసైల్స్ వాటితో పోల్చుకుంటే తక్కువ బరువు ఉంటుంది. కాబట్టి అదే రేంజ్ తో ఉండే వాటితో పోల్చుకుంటే మోర్ మాన్యూవరబుల్ డ్యూరింగ్ అట్మాస్ఫియరిక్ పోర్షన్ ఆఫ్ ద ఫ్లైట్. ఇప్పుడే చూస్తే ఎలా అవుతుందని, అంటే మామూలు ఎలా అయితే బ్యాలిస్టిక్ ఎలా అవుతుంది, ఇవి ఎలా వెళ్తాయి ఆల్మోస్ట్ ఇక్కడ కానంటే టార్గెట్ వేసి ఇలా ఇలా వచ్చేస్తుంది, టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఇవి వెళ్ళేటప్పుడు మన దారిలో వాళ్ళ అవతల వాడు ఢీకొట్టాం కదా, పాకిస్తాన్ వచ్చినటువంటి మిసైల్స్ మనం కూడా ఆపుకున్నాం కదా, ఇంటర్సెప్ట్ చేయడం అంటాం, అడ్డుకోవడం. సో అలాంటప్పుడు ఇది మలుచుకోవడం మాన్యువల్ అంటే స్టీరింగ్. కాబట్టి వచ్చేవాడు దాడు సినిమాలు చూస్తుంటాం, మాయాబజార్ సినిమాలో ఇలా వస్తుంటే ఇలా ఢీకొడుతుంటే. సో కాబట్టి ఇది ఆటోమేటిక్ గా మోర్ మాన్యువరబుల్, అంటే మిగతా మిసైల్స్ తో పోల్చుకుంటే ఎక్కువ శక్తిని కలిగి ఉండే స్టీరింగ్ తిప్పుకుంటూ వెళ్ళిపోవడానికి. కాబట్టి అట్మాస్ఫియర్ పోర్షన్ తో ఆ విధంగా తిప్పుకుంటూ శత్రువుల యొక్క కళలు కారంగా ఉంచడంతో వెళ్ళిపోతున్నమాట. ఇది లోయర్ మాస్. మరి లాంగర్ ఫ్లైట్ టైమ్స్, ఎక్కువ కాలము ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణించడం వల్ల లాంగర్ డిస్టెన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. బీజీఎస్ అంటే బీజీ అంటే ఏం చెప్పాను, బూస్ట్ గ్లైడ్ వెహికల్స్, మామూలు మిసైల్స్. వాటితో పోల్చుకుంటే ఈ మిసైల్స్ ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తాయి. సేమ్ రేట్ ఇస్తున్నా కూడా ప్రొవైడింగ్ లాంగర్ ఆపరేషన్ విండో. ఎక్కువ దూరంలో ప్రయాణిస్తున్నామంటే నేను ఆపరేట్ చేయడానికి కావాల్సినటువంటి నాకు సమయం ఉంది, నాకు ప్రయోగించడానికి. అర్థమైందా? తక్కువ దూరంకు నేను ఆపరేట్ చేయలేకపోవచ్చు. ఎక్కువ దూరం ఉన్నప్పుడు అవతల దాన్ని మనం చూసుకొని మార్చుకోవడం, ఇక్కడి నుంచి కంట్రోల్ చేసుకొని పంపడానికి అవకాశం ఉంది. కాబట్టి లాంగర్ ఫ్లైట్ టైమ్స్, ఎక్కువ కాలం ప్రయాణించే సమయం దొరికింది. ఇదే సమయంలో స్టెల్త్ టెక్నాలజీ అంటాం. ఏమంటామో స్టెల్త్, ఇంపార్టెంట్. స్టెల్త్ టెక్నాలజీ. స్టెల్త్ అంటే శత్రువులు మనం పంపించి పంపుంటారా, మనం ఉంటామా, వేరే పంపిస్తే దారిలోనే దాన్ని కనిపెట్టి రాడాన్ని వాటి ద్వారా కనిపెట్టి ఢీకొట్టేస్తాం. కాబట్టి ఇది రహస్యంగా, స్టెల్త్ అంటే సీక్రెట్ గా రాడార్ల కళ్ళు కప్పి ప్రయాణించిందని స్టెల్త్ టెక్నాలజీ అంటే రహస్యంగా వెళ్తాయి. కాబట్టి లో ఆల్టిట్యూడ్ ఫ్లైట్ క్యాపబిలిటీ, తక్కువ ఎత్తులో సపోజ్ ఇంతకు వేరే నుంచి ఢీకొట్టచ్చు, అలా కాకుండా తక్కువ ఎత్తులో ఆల్మోస్ట్ వెళ్తాయి అనమాట. కాబట్టి లో ఆల్టిట్యూడ్ ఫ్లైట్ క్యాపబిలిటీ, తక్కువ ఎత్తులో ప్రయాణించేటువంటి సామర్థ్యం ఉన్న ఎన్హాన్స్ ద స్టెల్త్, వాటికి రహస్యంగా శత్రువుల చేతికి దొరకకుండా వెళ్ళేటువంటి సామర్థ్యము పెరుగుతుంది. ఇదివర జరిగింది లో ఆల్టిట్యూడ్ ఫ్లైట్ క్యాపబిలిటీ, మేకింగ్ ఇట్ మోర్ డిఫికల్ట్ టు ట్రాక్ అండ్ ఇంటర్సెప్ట్. అందువల్ల ఏమవుతుందంటే దీన్ని ట్రాక్ చేయాలన్నా కానీ ఇంటర్సెప్ట్ ఢీకొట్టాలని సాధ్యపడదు. కంపేర్ టు ట్రెడిషనల్ బ్యాలిస్టిక్ మిసైల్, ఇప్పుడు చెప్పాను బ్యాలిస్టిక్ మిసైల్, ఆ బ్యాలిస్టిక్ మిసైల్ తో పోల్చుకుంటే ఈ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఏమవుతున్నాయో లో ఆల్టిట్యూడ్, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల
శత్రువుల యొక్క రాడార్లకి పట్టుకప్పి ప్రయాణించడానికి అవకాశం ఉంది. దీన్ని స్టెల్త్ టెక్నాలజీ, రహస్యంగా వెళ్ళేటువంటి విధానాన్ని పిలుస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ దీనివల్ల వచ్చింది, దాని పేరు ETLD-SCM. SCM అంటే ఏం చెప్పాము? హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. SCM అంటున్నాం. ఇక్కడ రెండు పదాలు మీకు మొత్తం 50 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ETLD ముందర ETLD-SCM అని గుర్తుపెట్టుకోండి. అది కరెంట్ అఫైర్స్. దానికి బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, తెలియదు కాబట్టి. కాబట్టి ఇక్కడ మనకి ఈ భారతదేశం యొక్క ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో న్యూస్ లో వచ్చిన ఐటమో దాని పేరు ఏంటంటే ETLD-SCM. ETLD-SCM ఇది ప్రైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి SCM హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉండేటువంటి ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఆ డిస్కస్ చేసే ఐటమ్ పేరే ETLD-SCM. ETLD-SCM. మరి ఆ ETLD-SCM అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఒకసారి చూడండి, క్రూయిజ్ మిసైల్ ETLD-SCM. క్రూయిజ్ మిసైల్ ఇలా ఉంటుంది, చెప్పండి. నిప్పులు జమ్ముతూ నేరు వెళ్ళి అనుకున్న టార్గెట్ ని శత్రు యొక్క లక్ష్యాన్ని ఢీకొట్టి నాశనం చేస్తుంది క్రూయిజ్ మిసైల్. మరి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సి వచ్చిందంటే ఇటీవల పరీక్ష జరిగింది. భారతదేశంలో ఎప్పుడు పరీక్షిస్తుంది, దాంట్లో భాగంగా న్యూస్ లో మనకి ఇది పరీక్షించినట్టుగా మళ్ళా దొరికింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేయండి బ్యాక్గ్రౌండ్. మరి ఈటీ అంటే ఏంటి అంటే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ అంటాం. ఏమంటాము? ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ. ఈటీ ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ. అదే విధంగా ఎల్టీ అంటే ఏంటంటే లాంగ్ డ్యూరేషన్. ఈటీ అంటే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ అంటే ఏంటి? వెళ్ళే మార్గం. అంటే ఈ మార్గ ట్రాజెక్టరీ అంటే బుల్లెట్ కానీ, ఒక రాకెట్ కానీ, ఒక ఫ్లైట్ కానీ వెళ్ళేటువంటి ఒక మార్గం ఏముంటుందో ఆర్బిట్ లాగా రోడ్లు అలా వాటి ఉన్నట్టుగానే దాన్ని ట్రాజెక్టరీ అని పిలుస్తారు. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ అంటే ఆ మార్గాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఈటీ లాంగ్ డ్యూరేషన్, ఎక్కువసేపు ప్రయాణిస్తుంది. ఏంటిది? హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అందువల్ల షార్ట్ కట్ లో ETLD-SCM అనే పేరుతో పిలుస్తున్నారు. ETLD-SCM. ఇది ఏంటంటే స్క్రామ్ జెట్ పవర్డ్. అందుకే ఇంట్రడక్షన్ స్క్రామ్ జెట్ తెలుస్తుంది మీకు. స్క్రామ్ జెట్ ఏం చేస్తుంది? ఎయిర్ బ్రీతింగ్. మనం మోసుకెళ్లే పని లేకుండా అక్కడ చుట్టుపక్కల ప్రయాణించే మార్గంలో ఉండే ఆ వాతావరణంలో ఉండేటువంటి అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ తీసుకుంటుంది అన్నమాట. సో స్క్రామ్ జెట్ పవర్డ్. కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ కేపబుల్. సాంప్రదాయమైనటువంటి ఆయుధాలు పేరు అంటే తీసుకెళ్ళేదాన్ని. అది సాంప్రదాయమైన కన్వెన్షన్ కావచ్చు, లేదు న్యూక్లియర్ అణ్వాస్త్రాలు కావచ్చు, దాన్ని తీసుకెళ్లి లాంగ్ రేంజ్ ఎక్కువ దూరం తీసుకెళ్లేటువంటి దాన్నే మనం భారతదేశంలో డెవలప్ చేసుకుంటాం. దాని పేరు ETLD-SCM. అర్థమేంటండి కాన్సెప్ట్? కాబట్టి ఇది ఎలా చేస్తున్నామంటే ప్రాజెక్ట్ విష్ణు ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. దేంట్లో భాగంగా ETLD-SCM డెవలప్ చేస్తున్నాం. దేంట్లో భాగంగా చేస్తున్నాం? ప్రాజెక్ట్ విష్ణు. కాబట్టి ప్రాజెక్ట్ విష్ణు ఏం చేస్తుంది? ఈ మిసైల్స్ డెవలప్ చేసే ఒక ప్రాజెక్ట్. దాని పేరు మనం కోడ్ పెట్టుకున్నాం. ఆ పేరు పెట్టామో ప్రాజెక్ట్ విష్ణు. సో ఆల్మోస్ట్ పురాణాల పేర్లు పెట్టుకుంటారని మీకు వస్త్రాల పేర్లు అన్ని కూడా మీకు అర్థమైంది మీకు. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ విష్ణు అనేటువంటి భాగంగా మన భారతదేశము ఈ రకంగా శత్రువుల కళ్ళలో కారం కొట్టి శత్రువులకు తీవ్రంగా దెబ్బ కొట్టేటువంటి హైపర్సోనిక్ మిసైల్ ని ఎక్కువ దూరం ప్రాజెక్ట్ వెళ్తూ ఎక్కువసేపు ఉండగలిగేదాన్ని తయారు చేస్తుంది. దాని పేరే ETLD. అది ఇటీవల ప్రయోగించారు కాబట్టి మనం వార్తల్లోకి వచ్చి చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది DRDO డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఉండేటువంటి కాంట్రాక్టర్స్ తో స్మాల్ స్కేల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ తో ఇండియన్ ఆర్మీ ఫోర్స్ లో తయారవుతుంది. ఏ ప్రాజెక్ట్ లో భాగంగా? ప్రాజెక్ట్ విష్ణు. ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ విష్ణులో భాగంగా మనకు ఉండేటువంటి ఈ రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ సంబంధించినటువంటి రీసెర్చ్ పరిశోధన డెవలప్మెంట్ అభివృద్ధి చేసేటువంటి సంస్థ పేరు DRDO. ఏం పేరు? DRDO. ఈ DRDO కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రైవేట్ డిఫెన్స్ కూడా కలుపుకొని చిన్న ఎంటర్ప్రైజ్ పార్ట్స్ ఇదాన్ని ఇస్తారు. వీటితో కలుపుకొని భారతదేశానికి ఇవి తయారు చేస్తుంటే ఇది న్యూస్ లో వచ్చింది కాబట్టి ఈ టోటల్ గా అన్ని పనికి వస్తాయి కదా ఎగ్జామ్ కి. దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ETLD-SCM అంటే ఏంటి అంటే మనము టోటల్ గా వాళ్ళు డిస్టింక్ట్ హైపర్సోనిక్ సిస్టమ్ తయారు చేస్తున్నాం. ఎన్ని తయారు చేస్తున్నాము? ప్రాజెక్ట్ విషయంలో భాగంగా 12 నోట్ డౌన్. ఎన్ని? 12. కాబట్టి DRDO ఏం చేస్తుందంటే
అది అఫెన్సివ్ కావచ్చు, డిఫెన్సివ్ కావచ్చు. అఫెన్స్ అంటే ఏంటి? దాడి చేయడం. డిఫెన్స్ ఏమిటి? రక్షించుకోవడం. అవతల వాడి నుంచి రక్షించుకుంటే డిఫెన్స్ అంటాం, అవతల వాడి పైన దాడి చేసే శత్రువు పైన అఫెన్స్ అంటాం. ఈ రెండుకి సంబంధించి 12 రకాలైనటువంటి ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి ఈటీఎల్డిహెచ్ఎంను డిఆర్డిఓ తయారు చేస్తూ చిన్న చిన్న పార్ట్స్ లాంటివి, చిన్న చిన్న స్మాల్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ వాటి రంగంలో భాగం చేసుకొని తయారు చేస్తుంది. అది న్యూస్లో రావడం జరిగింది. కాబట్టి 12 రకాలు తయారవుతాయి. ఏ ప్రాజెక్ట్ అన్నది? ప్రాజెక్ట్ విష్ణు ప్రైమ్. మరి మనకి ఎగ్జామినేషన్ కి యూపీఎస్సీ వాళ్ళకి రిలవెన్స్ ఏంటి చూస్తే, ఇప్పుడు ఏదో పరీక్షించారో ఏదో టెస్ట్ చేశారో అది చెప్పాలంటే యూపీఎస్సీ సంబంధించినటువంటి సివిల్స్ ఎగ్జామినేషన్ లో జనరల్ స్టడీస్ పేపర్ 3 లో వస్తుంది. ఎక్కడ వస్తుందమ్మా? పేపర్ 3 లో వస్తుంది. పేపర్ 3 లో ఎక్కడ వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, ఇంటర్నల్ సెక్యూరిటీలో వస్తుంది. అలాగే పేపర్ 2 లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము యూపీఎస్సీలోకి మీకు నోటీస్ పెట్టుకుంటే పనికొస్తుంది. పేపర్ 2 కి పేపర్ 3 కి సంబంధించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వాడటమే కాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వాడతాం. ఎందుకంటే మనం ఏ రకంగా రిలేషన్స్ జియో పాలిటిక్స్ ఎలా వస్తున్నాయి, ఎవరికి అవ్వబోతున్నాము, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీకి వస్తుంది. ఇలాంటి అన్ని విషయాల్లో దీన్ని రిలేట్ చేసుకొని వాడుకోవచ్చు. కరెంట్ అఫైర్స్. సరే, క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇప్పుడే మాట్లాడే నేను. అసలు ఎన్ని రకాలైన మిసైల్స్ ఉన్నాయి, ఏ రకంగా పనిచేస్తాయి, క్లాసిఫికేషన్ అంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వాడతాం. సో కాబట్టి ఇక్కడ ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఈ ప్రాథమికమైన భావనలు ఏరోస్పేస్ సంబంధించినటువంటి ఒక రాకెట్ ఎలా పనిచేస్తుంది, ఒక ఫ్లైట్ ఎలా పనిచేస్తుంది, వాటిలో వాడే ఇంజిన్స్ ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి, ఎలాంటి టెక్నాలజీ ఉంటుంది, లేటెస్ట్ ఏం వచ్చింది, ఇలాంటి విషయాలు ఫండమెంటల్ కాన్సెప్ట్స్. వీటి మీద ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి చదివేటప్పుడు 360 డిగ్రీలో కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ పోవాలి. ఇంకొక చెప్పాను నేను. సో అలాగే మనకు బీ ప్రిపేర్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ క్రూయిజ్ మిసైల్. ఇప్పుడే మాట్లాడాను, ఫస్ట్ స్లైడ్ చూపించాను. బ్యాలిస్టిక్ మిసైల్ ఎలా పనిచేస్తుంది, ఎలా పారాబోలిక్ వెళ్తుంది, అలాగే క్రూయిజ్ మిసైల్ ఎలా వెళ్తుంది, అవన్నీ కూడా మీకు సైన్స్ సెక్టర్ నేర్చుకుంటారు. మళ్ళీ కూడా చెప్తారు. కాబట్టి వాటికి ఉండేటువంటి డిఫరెన్స్ మీద ఎగ్జామ్ వచ్చినాయి. కాబట్టి ఎగ్జామ్ చదివేటప్పుడు ఏ రకంగా క్వశ్చన్స్ అంటే ప్లాన్ చేసుకోవాలి. అలాగే మనం చెప్పాలి, ఎందుకంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఎలా ఉంటుంది, హై పారాబోలిక్ ప్రాజెక్ట్, ఇలా వచ్చే పారాబోలిక్ ప్రాజెక్ట్ వచ్చింది, ఇక్కడి నుంచి బయలుదేరింది. ఇది ఎలా వచ్చింది, సస్టైన్డ్ అట్మాస్ఫియర్ వచ్చింది క్రూయిజ్ మిసైల్. సో ఆ డిఫరెన్స్ కూడా వచ్చింది ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్. సో అలాగే మనకు ఈ మెకానిక్స్ ఆఫ్ స్క్రామ్ జెట్ ఇంజిన్స్. స్క్రామ్ జెట్ అంటే ఏం చెప్పాను? ఎయిర్ బ్రీతింగ్. ఇక్కడి నుంచి మోసుకెళ్లే పని లేకుండా ఆక్సిజన్ ని కావాల్సిన ఫ్యూయల్ మండించుకోవడానికి కావాల్సిన టెక్నాలజీతో గాల్లో ఉండే అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ తీసుకుంటాయి. దాన్ని ఏమంటాము? స్క్రామ్ జెట్ ఇంజిన్స్ అంటారు. ఏమంటారు? స్క్రామ్ జెట్ ఇంజిన్స్. కాబట్టి దాన్ని ఎలా పనిచేస్తుంది కూడా కావాలి. సో కాబట్టి మనకు పైగా మనకి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంత వేగం వెళ్ళినప్పుడు, అంత ఘర్షణలో, అంత ఫ్రిక్షన్ లో వేడెక్కిపోతుంది. ఆ విధంగా హై దగ్గరికి ఏ విధంగా తట్టుకుంటుంది? హీట్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ కదా, థర్మల్ రెసిస్టెన్స్ కదా. టెంపరేచర్ నాకు 48-50 డిగ్రీస్ సంభావన ఒడిగాలుతుంది అంటుంటాం మనం కూర్చొని సమ్మర్ లో. మరి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్స్ తో వెళ్ళేటువంటి ఒక విధంగా చెప్పాలంటే స్పేస్ ఎలా వెళ్తుందో ఆ విధంగా ఇది వెళ్తుంది కదా. మరి వెళ్ళేటప్పుడు అంత దాన్ని తట్టుకోవడానికి కావాలంటే థర్మల్ రెసిస్టెన్స్ ఆర్ హీట్ రెసిస్టెన్స్. ఈ ఉష్ణోగ్రతను తట్టుకునే మెటీరియల్ ఏం వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఏ టెక్నాలజీ, ఇవి కూడా ఎగ్జామినేషన్ లో వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఒక క్వశ్చన్ న్యూస్ కనబడగానే ఇంకేమే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో అన్ని మీరు చెక్ చేసుకోవాలి. అలాగే మీకు యూపీఎస్సీలో ఎగ్జామ్ వచ్చిన తర్వాత మీకుండే ఎవాల్యుయేటర్స్ ఈ పరీక్ష పత్రాలు ఇస్తారు, వాళ్ళు చూస్తారు. అది మీకుంటే అవేర్నెస్ ఏంటి, ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఎవరికో అమెరికా దగ్గర నుంచో రష్యా దగ్గర నుంచో టెక్నాలజీ తీసుకోవడం ఇది, మనకి కావాల్సిన వాటిని మనమే తయారు చేసుకోవడం. కాబట్టి ఇక్కడ మనకు ఉండే ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆత్మనిర్భర భారత్ అంటున్నాం, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, మన స్వదేశీ టెక్నాలజీతోనే ఇతరులను ఆధారపడి తయారు చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఎవాల్యుయేటర్స్ వీడికి ఎంతవరకు అభ్యంతరం అవ్వమని చెక్ చేయడానికి మెయిన్స్ లో ముఖ్యంగా. కానీ ప్రిలిమ్స్ లోనే కాకుండా మెయిన్స్ లో మీకు ఉండేటువంటి నాలెడ్జ్ ఎంతవరకు దీంట్లో ఇండిజినస్ టెక్నాలజీ, స్థానికంగా ఉండేటువంటి మనకు మనమే స్వదేశీ భారత సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతవరకు తయారు చేస్తున్నా కూడా ఉంది. అలాగే డిఆర్డిఓ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఈ డిఆర్డిఓ అనేటువంటి ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశానికి చెందినటువంటి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి చేసే సంస్థ అవుతుందో డిఆర్డిఓ అంటున్నాం. దాంట్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, సాంకేతికమైన పురోగతి ఎంతవరకు ఉందో ఇవన్నీ చూస్తూ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ విషయం పైన మీకు ఎంతవరకు అవగాహన ఎగ్జామినేషన్ వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. సరే, అలాగే మనకి ఏపీపీఎస్సీ రాసే స్టూడెంట్స్ ఎవరంటే వాళ్ళకి అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సేమ్ అక్కడ కూడా జనరల్ స్టడీస్ పేపర్ ఉంది 3,
సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అక్కడ రోల్ ఆఫ్ డిఆర్డిఓ కావచ్చు, ఇస్రో కావచ్చు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు. అలాగే ఏపీపీఎస్సీ సాధారణంగా ఏమవుతుందంటే రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ సక్సెస్ఫుల్ టెస్ట్ లాంచెస్ బై డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ చేసినటువంటి ఇటీవల చేసిన అభివృద్ధి చేసిన పనులు ఏంటి, విజయవంతంగా పరీక్షించినటువంటి ఏదైనా లాంచ్ చేసింది అడగచ్చు. అంటే మీరు చదివేటప్పుడు ఏపీపీఎస్సీకి యూపీఎస్సీకి సంబంధించిన టోటల్ ఒక మాట చెప్పాలంటే డిఆర్డిఓని బాగా చూసుకుంటే దాంట్లో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ కింద తాజా వార్తల కింద యాడ్ చేసుకుంటే ఆ మెటీరియల్ స్ట్రెంగ్త్ అనేది అవుతుంది. సో అలాగే మనకు ఈ స్టాటిక్ అండ్ డైనమిక్ సైన్స్ కాన్సెప్ట్స్ ఎప్పుడు ఎలా వస్తాయంటే కాన్సెప్ట్స్ అన్ని స్టాటిక్ గా ఉంటాయి. అంటే మామూలుగా ఉండేటువంటి నాలెడ్జ్ పేలోడ్ అన్నాను, ఇప్పుడు స్టాటిక్ నాలెడ్జ్. ఇప్పుడు మిసైల్ అన్నాను, బ్యాలిస్టిక్ గా స్టాటిక్ నాలెడ్జ్. అలా కాకుండా డైనమిక్ కాన్సెప్ట్స్ అంటే ఎప్పుడప్పుడు ఇప్పుడు మాట్లాడేటువంటి కొత్త విషయాల్ని అడ్వాన్స్మెంట్ యాడ్ చేసుకుంటూ రావడం. సో కాబట్టి క్వశ్చన్స్ అనేటువంటివి ఈ ప్రొపల్షన్ టెక్నాలజీ రావచ్చు. ప్రొపల్షన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే ఏ రకంగా ఈ రాకెట్ ముందుకు వెళ్తుంది, ఏ రకంగా అనేది అడగచ్చు. మిసైల్ క్లాసిఫికేషన్ ఎప్పుడు చెప్పాను. మిసైల్ అంటే ఏంటి అసలు టు సెండ్, పంపించడం. మిసైల్ అంటే టు సెండ్. కాబట్టి ఈ మిసైల్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, దాన్ని ఏ రకంగా క్లాసిఫై చేస్తున్నాం, ప్రయాణించే దూరాన్ని బట్టి క్లాసిఫై చేయొచ్చు, వాడేటువంటి మనం టెక్నాలజీ బట్టి క్లాసిఫై చేయొచ్చు, బ్యాలిస్టిక్ మిసైల్ ఇంజిన్ బట్టి, ఇలా రకరకాల క్లాసిఫికేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్పించుంటారు. కొత్త వాళ్ళకి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. అలాంటి క్వశ్చన్ చూడండి. అలాగే స్పీడ్ ఆధారంగా, ప్రొజెక్ట్ ఆధారంగా క్లాసిఫికేషన్ కావచ్చు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ మేరా భారత్ మహాన్ అంటుంటా కదా, స్లోగన్ ఇస్తుంటా కదా, ఆత్మ నిర్భర్ భారత్. ఆత్మ నిర్భర్ భారత్ నే ఇంగ్లీష్ లో మేక్ ఇన్ ఇండియా అంటే సెల్ఫ్ రిలైట్ గా, ఇతరులపై ఆధారపడకుండా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు ఇక్కడే ఉంటే మన భారతదేశము దాన్ని ఆత్మ నిర్భర్ భారత్ అని పేరుతో పిలుస్తాం. మేక్ ఇన్ ఇండియా అంటే ఏదైనా ఇక్కడే తయారు కావాలి. సో ఆ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకున్న పథకాలు ఏమైనా వీటిపైన ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఎగ్జామినేషన్ వరకు రకరకాలు కావచ్చు. నాకు అనిపించింది జస్ట్ ఈటీఎల్డిఎస్సిఎం పరీక్షించారు, విజయవంతమైనది. దీని ఆధారంగా మీకు కరెంట్ అఫైర్స్ కింద ఇన్ని రకాల అంశాలు మనం ప్రస్తావించాం. అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ చూద్దాం. సరే, ఈ రోజు అందరూ కూడా హిందీ పేపర్ కానీ ఇతరత్ర పేపర్ చూస్తే నేషనల్ మ్యాగజైన్స్ అన్నింటిలో ఫ్రంట్ పేజీలో ఫస్ట్ పేజీలో కనిపించిన వార్త ఏం కనిపించింది, ఇండస్ట్రియల్ అవుట్పుట్ స్లోస్ టు 4.9% ఇన్ న్యూ డేటా సిరీస్. ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన వార్త ఈ రోజు హిందీలో హెడ్లైన్స్ లో హార్డ్ కాపీ చూసారు, సాఫ్ట్ కాపీ కూడా చూసుంటారు. ఫ్రంట్ పేజ్ లో కనిపించిన వార్త, దీన్ని మీకు కరెంట్ అఫైర్స్ కింద ఇస్తాం. ఫస్ట్ పేజ్ లో పెద్ద న్యూస్ కింద పెట్టున్నారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి హెడ్లైన్స్ వస్తాయి. రైట్, మరి ఇక్కడ ఏంటి అంటే అసలు ఇక్కడ ఏమంటున్నాడు, ఇండస్ట్రియల్ అవుట్పుట్. ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ అంటే లోపలికి వెళ్ళడం, అవుట్పుట్ బయటికి రావడం. కాబట్టి పారిశ్రామిక ఉత్పత్తి తెలుగులో చెప్పాలంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే తెలుగులో పారిశ్రామిక ఉత్పత్తి ఓవరాల్ గా చూసినప్పుడు అది స్లోస్ టు 4.9%, 4.9% స్లో అయింది. దేని ఆధారంగా అంటే న్యూ డేటా సిరీస్, ఇది కాన్సెప్ట్. దేని ఆధారంగా న్యూ డేటా సిరీస్ ఇంపార్టెంట్. అంటే ఓల్డ్ డేటా కాకుండా కొత్తగా ఇచ్చినటువంటి సిరీస్ ప్రకారంగా మనం ఈ రోజు ఈ పారిశ్రామిక సంబంధించిన ఉత్పత్తుల్లో ఇండస్ట్రియల్ అవుట్పుట్ లో 4.9 దిగినాము ఏప్రిల్లో. అందుకు ఇది వార్తల్లో హెడ్లైన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసాం, ఈ విధంగా చూసాడు చూడండి. ఇక్కడ ఏప్రిల్ 23, ఏప్రిల్ 24, ఏప్రిల్ 25, ఏప్రిల్ 26 ఇక్కడ చూస్తున్నారమ్మా. ఈ గ్రోత్ చూస్తున్నారు ఇక్కడ ఒకసారి చూడండి, జూమ్ చేస్తాం చూడండి. అంటే మనకు ఇంత ముందు సంవత్సరాల్లో ఉండేదానికి పోల్చుకుంటే ఇక్కడ 5 ఇప్పుడు 4.9 పడిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఏప్రిల్ 23 ఇది. మరి 24 వచ్చేసరికి 7.3 ఉంది. అదే ఏప్రిల్ లో 25 లో 5.8 లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఏప్రిల్ లో చూస్తే 26. మనం మేలో ఎండ్ అయితే జూన్ లో చూసాము. ఏప్రిల్ డేటా ఆధారంగా తీసుకొని మాట్లాడుతున్నారు. అయితే అక్కడ బేస్ ఇయర్ ఏముందంటే 2011-12 ఉంది. ఇప్పుడు బేస్ ఇయర్ మారింది. ఇది మీకు ఎగ్జామినేషన్ కావాల్సిన విషయాలు. బేస్ ఇయర్ 2011-12 ఉంది ఇక్కడ, అప్పుడు 5.8 ఉంది. ఇప్పుడు బేస్ ఇయర్ మార్చాం, ఆ బేస్ ఇయర్ ని మాట్లాడబోతున్నాం. ఇప్పుడు 2022-23 తీసుకున్నారు. ఇప్పుడు మనకి తగ్గిన 4.9%. కానీ ఇక్కడ డేటా సిరీస్ లో మారిపోయింది, బేస్ ఇయర్ మారిపోయింది. ఇది మనకు కావాల్సినటువంటి విషయాలు. దీని ఆధారంగా ఎగ్జామినేషన్ లో ఎటువంటి మనకు ఈ విషయాలు చెక్ చేద్దాం. ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే భారతదేశం యొక్క ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే పారిశ్రామిక ఉత్పత్తులు ఏమవుతున్నాయో దాన్ని ఎలా కొలిచేస్తారంటే ఐఐపి అని పేరుతో కొలుస్తారు. ఎంత కొలుస్తారమ్మా, ఐఐపి.
ఐ అంటే ఇండెక్స్, ఇండెక్స్ సూచిక. ఏ సూచికది? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి. కాబట్టి ఈ భారతదేశంలో ఉండేటువంటి పరిశ్రమల యొక్క ఉత్పత్తులు ఎలా ఉన్నాయి అంటే ఐఐపితో కొలుస్తారు. దేంతో కొలుస్తారమ్మా? ఐఐపి. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ. ఇలాంటి వీళ్ళు ఎగ్జామినేషన్. కానీ ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ సూచికది. దేనికి సంబంధించిన సూచిక? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సంబంధించి ఐఐపి పిలుస్తారు. ఇది మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఇక్కడ మనము ఇంతకుముందు బేసిక్ వేరే ఉంటే ఇప్పుడు చూసాం చార్ట్ లో. అప్పుడు 2011-12 ఉంటే బేసిక్ మార్చేశారు 22-23 ఆదాయాన్ని చూసినప్పుడు. గతంలో మనకు ఉండేటువంటి దానికంటే చూడడానికి తగినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు 4.9% కనిపిస్తుంది. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ డైరెక్ట్ గా 2026 లో ఉండేటువంటి ఐఐపి ఎంత అనేసి వాడు ఆఫ్ ఏబిసిడిలో అడగచ్చు. మనం రకరకాలుగా తెలియదు తప్పులు పెట్టేస్తాం, మన క్లారిటీ వచ్చేస్తుంది మనకి. అలాగే బేస్ అడగచ్చు. ఇంత ముందుది 2011-12 తీసుకోండి బేస్ ఇయర్. ఇప్పుడు ఏం బాగా తీసుకున్నాడు బేస్ ఇయర్? ఇప్పుడు ఇచ్చాం 2022-23. ఇది ఇంపార్టెంట్, 25 ఇంపార్టెంట్. కాబట్టి గత సంవత్సరం కంటే చూడడానికి తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ ఉండేటువంటి బేస్ ఇయర్ వేరే, ఇప్పుడు బేస్ ఇయర్ వేరే. కాబట్టి బేస్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో తెలియకపోతే చతికిల పడేది ఎకానమీలో ఎగిరిపోతారు. ఇక్కడ మీకు అర్థమైపోయింది. కాబట్టి బేస్ ఇయర్ 2011-12 లో మనకి ఎంత ఉందంటే అప్పుడు తీసుకున్న ప్రకారంగా తీసుకుంటే 5.8% లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. అదే ఏప్రిల్ తీసుకున్నాం 1 ఇయర్ తర్వాత 2026 లో బేస్ ఇయర్ ఏంటంటే 2022-23 ఎంత వచ్చింది? 4.9%. ఎప్పుడు తీసుకున్నారు? రిలీజ్ చేశారు ఫస్ట్ జూన్. మరి జూన్ 2 లో ఉన్నాం. నిన్న తాజా వార్త ఈ రోజు న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ వచ్చింది. మీరు న్యూస్ ఛానల్ ఒకటి చూసుంటారు, నేషనల్ న్యూస్ ఛానల్స్ లో. అదేవిధంగా హిందూలో ప్రముఖ పెద్ద పేజ్ చేశారు. ఇలా దాన్ని ఇవ్వడం జరిగింది, డిస్కస్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. కానీ గ్రోత్ రేట్ ది స్లోయర్ గా 5% రికార్డెడ్ గా సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ విత్ 11-12 as base year. ఇదే ఏప్రిల్ లో 2025 లో చూస్తే, ఇదే ఏప్రిల్ లో 2026 చూస్తే కంపారిటివ్ లో లాస్ట్ ఇయర్ ఎంత ఉంది గ్రోత్ మనకు? 5.8%. ఇప్పుడు ఎంత ఉంది? 4.9%. ఏమనిపిస్తుంది? తగ్గిపోయింది కదా అంట కదా. కానీ తగ్గడం కాదు, అక్కడ తీసుకుంది ఏంటి బేస్ ఇయర్ 2011-12. ఇప్పుడు బేస్ ఇయర్ ఏం తీసుకున్నా? 2022. అంటే 10 years ఉంది కదా. ఇలాంటి ఫిగర్స్ లో మ్యాజిక్ చేస్తారు ఎగ్జామినేషన్ లో. కరెక్ట్ గా కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే ఎలా అడిగినా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎలా చదువుకోవాలి న్యూస్. మరి మనం చూసినప్పుడు అండర్స్టాండింగ్ దిస్ డేటా. కాబట్టి ఈ డేటాను అర్థం చేసుకుని ద స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ మెజర్మెంట్స్, ఎలాంటి ఆధారంగా మెజర్మెంట్ లో చేంజెస్ వచ్చాయి అంటే లెక్కించే విధానం తేడా వచ్చాయి కదా. ఇంతకుముందు ఎన్నో తేడా వచ్చింది. లాస్ట్ దేని ఆధారంగా చేశాడు? 11-12. ఇప్పుడు ఆధారంగా చేశాడు 22-23. కాబట్టి స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా ఉంది, ఈ డేటాను ఏ రకంగా మెజర్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీ సిలబస్ లో కోర్ కాంపోనెంట్ గా ప్రధానమైనటువంటి భాగంగా మీరు ఇన్కార్పొరేట్ చేయాలి. అటు కాబట్టి ఫిలిమ్స్ లోనే కాకుండా మెయిన్స్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మీకు అర్థమవుతుంది మీకు. మరి ఈ విధంగా చూద్దాం. దీంట్లో ఇంకొంచెం విషయాలు డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇక్కడ భారతదేశం యొక్క ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ ఐఐపి అనేటువంటి న్యూస్ లో మనకు కనిపించింది. ఇది ఎవరు రిలీజ్ చేస్తాడు ఎగ్జామ్స్ అడగచ్చు. ఎవరు ఇస్తారు దీన్ని? నువ్వు ఇస్తావా, నేను ఇస్తానా? ఎవరిద్దరు ఉండాలి కదా ఎగ్జామ్స్ క్వశ్చన్ కావచ్చు. సో దాని ప్రకారం చూస్తే ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI అంటారు. ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా ఫిలిమ్స్ మీకు ఎగ్జామినేషన్ టేక్ అవే క్వశ్చన్ ఏంటిది? ఎవరు ఇచ్చారు స్టేట్మెంట్? ఎవరు ఇస్తారు? మినిస్ట్రీ ఇస్తుంది, మంత్రి శాఖ. ఏ మినిస్ట్రీ? SPI. SPI అంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ భారతదేశంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి గణాంకాలు, తెలుగులో ఇంగ్లీష్ స్టాటిస్టిక్స్ సంబంధించి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఏదైనా ఒక ప్రణాళిక పెడితే అది ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఎవరు అమలవుతున్నాయి అని చేసే ప్రత్యేకమైన ఒక మినిస్ట్రీ, మంత్రిత్వ శాఖ ఉంటుంది. దాని పేరు ఏం పేరమ్మా? MOSPI. SPI స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. స్టాటిస్టిక్స్ లెక్క గణాంకాలు, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైనా ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రణాళిక ఎలా అమలవుతుందో చూస్తుందని MOSPI అంటారు. అది ఈ గ్రోత్ రేట్ ని మనము చూస్తే 2026 లో 3.2 ఉంది. 2026 అని ఏ మంత్ వేసి మళ్ళీ ఇయర్ కంపేర్ చేసుకుంటున్నాం. 3.2 ఉంది. 3.2 నుంచి ఇప్పుడు మనకు ఉండేది 4.9. పెరిగిందా తగ్గిందా? తగ్గిందమ్మా. అంటే 1 మంత్ లో పెరిగినట్టు చూపిస్తుంది. కాబట్టి MOSPI ఇచ్చిన ప్రకారంగా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన ప్రకారంగా, నివేదికల ప్రకారంగా చూస్తే మొన్న ఈ సంవత్సరం 2026లో మార్చిలో 3.2% ఉంటే
అదే ఏప్రిల్కి వచ్చేది 4.9 ఉంది. కానీ ఖరీదు సంవత్సరంతో పోల్చుకుంటే తగినట్టు కనిపిస్తుంది. కానీ పోలీసు తగ్గడానికి కారణం ఏం చెప్పాను, బేస్ ఇయర్ మారింది, స్ట్రక్చర్ మారింది. పోయినసారి బేస్ ఇయర్ ఏంటి లాస్ట్ ఇయర్ 2011, 12. ఇప్పుడు బేస్ ఇయర్ ఏంటి 10 years తర్వాత 2022. ఇలాగ మనం చెక్ చేసుకొని కాన్సెప్ట్ మీద కామెంట్ తెచ్చుకోండి. కాబట్టి డ్రివన్ బై స్ట్రాంగ్ గ్రోత్ ఆఫ్ 6.2% ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రికార్డ్స్ 4.9% గ్రోత్ ఇన్ ఏప్రిల్. కాబట్టి ఒక్క నెలలోనే ఈ 3.2% నుంచి 4.9% ఎలా వచ్చింది అంటే కారణం ఏం చెప్తున్నారంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రకరకాల సెక్టర్లు డిస్కస్ చేస్తాను. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారు చేసేటువంటి ఈ రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ మైనింగ్ ఉంటుంది, ఇలాంటి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమవుతుందో దాంట్లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. ఎంత ఉంది 6.2. కాబట్టి 6.2 అన్ని గ్రోత్ అన్నిట్లో ఉండాలి. నీకు ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ రాస్తే నీకు 10th లో ఎగ్జామ్ రాసావు, మ్యాథ్స్ రాసావు, అదేవిధంగా నీకు సోషల్ రాసావు, సైన్స్ రాసావు, తెలుగు రాసావు, ఒక దాంట్లో తగ్గినా ఇంకో దాంట్లో ఎక్కువ ఓవరాల్గా చూస్తాం, అంతే కదా. 6 సబ్జెక్టులు ఉన్నాయి, మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ ఒక సబ్జెక్ట్ వీక్ గా ఒక సబ్జెక్ట్ లో ఉంటాం. సో ఆ విధంగా మనకు యాక్చువల్ గా లాస్ట్ మంత్ కి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇక్కడ స్ట్రాంగ్ గా ఏముంది, ఇక్కడ మనకి సబ్జెక్ట్ బలంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఏవైతే భారతదేశంలో తయారీ కర్మాగారాలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఉత్పత్తి పెరిగింది. కాబట్టి వేరే సబ్జెక్టులు తగినట్టుగా వేరే ఫ్యాక్టరీలు తగిన ఉత్పత్తి తగిన ఇది బలమైనటువంటి 6.2 ఇవ్వగలిగింది. కాబట్టి మనకు ఈ 3.2 నుంచి 4.9 కి పెరిగినట్టుగా కనిపిస్తుంది ఒక నెలలోనే. కారణం అర్థమైన అనాలిసిస్ మీకు. మరి ఆ విధంగా చూసినప్పుడు ఈ గ్రోత్ రేట్స్ అయితే 4 సెక్టార్లు తీసుకున్నాను. గ్రోత్ రేట్స్ ఎన్నో తీసుకుంటారో 4 సెక్టర్. ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడుగుతాడు. ఆ సెక్టార్స్ ఏంటిని ఒక రకరకాల కాంబినేషన్ పెట్టచ్చు. మనకు ఐడియా ఉంటే రాయగలుగుతాం, లేదంటే లేపేస్తాం చిన్న చిన్న బిట్స్ కూడా. సో కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఈ గ్రోత్ రేట్ ఈ పెరుగుదల సంస్థ రేట్స్ 4 సెక్టర్. మొట్టమొదటి ఏంటి మైనింగ్ అండ్ క్వారీ. నోట్ డౌన్. ఫస్ట్ సెక్టర్ పేరు మైనింగ్ అండ్ క్వారీ. కాబట్టి ఈ 4 సెక్టార్లో వచ్చేటువంటి దానికి అదనంగా కూడా కలిపేది సంవత్సరంలో మామూలుగా ఇండస్ట్రియల్ మనకు ఉండే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మనకు ప్రొడక్షన్ ప్రోడక్ట్ అంటే దాన్ని ఎలా ఆధారం చేస్తామంటే దీని ఆధారంగా చేస్తాం. మొట్టమొదటి మైనింగ్ సెక్టార్ చూసారు. మైనింగ్ అంటే క్వారీ. మైనింగ్ అంటే తెలుసు కదా, గనులు. ఏదైనా మనకు బొగ్గు గనులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆ గనులు ఉంటే దాంట్లో ఎంత వరకు ప్రొడక్షన్ ఈసారి పెరిగిందా తగ్గిందా చూస్తారన్నమాట. క్వారీ అంటే అవే, అంటే మైనింగ్ క్వారీ గనులు ఉంటే అవన్నీ. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇప్పుడు మాట్లాడాం, మన దగ్గర తయారీ కర్మాగారాలు, దీని కూడా ప్రొడక్షన్ ఎంత ఉంది ఇప్పుడు ఎలా లెక్కేస్తారన్నమాట. లాస్ట్ మంత్ ఎంత ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దానికి ఒక పారామీటర్స్ తీసుకొని చేస్తారు. అలాగే ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సప్లై, విద్యుత్ సంబంధించిన వాటిలో ఈ గ్యాస్ సరఫరా సంబంధించి ఏ రకంగా చెక్ చేస్తారు. అలాగే 4th వన్ వాటర్ సప్లై కావచ్చు, సీవరేజ్ కావచ్చు అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు. ఈ విధంగా ఏప్రిల్ 23 చూస్తే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మైనింగ్ అండ్ క్వారింగ్ అంటే 5.1%, మ్యానుఫ్యాక్చరింగ్ 6.2, అలాగే ఎలక్ట్రిసిటీ గ్యాస్ వచ్చేకాడికి మనకు 4.9%, అలాగే మనకు వచ్చేకాడికి ఈ యొక్క వాటర్ సప్లై 6.6. ఇవి కనిపించిన ఫిగర్స్ 4 సెక్టర్స్ లో ఏ రకమైన ఫేవర్స్ చూసుకొని ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఎంతకు వచ్చామో మనము 4.9%. ఫాలో అవుతున్నారు కదా, ఎంత వచ్చినా మనము 4.9%. చేంజ్ ఏమొచ్చినది, బేస్ ఇయర్ మారిపోయింది. బేస్ ఇయర్ ఏంగా తీసుకున్నాం ఇప్పుడు మనము 22-23. గతంలో లాస్ట్ ఇయర్ 11-12. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇలాంటి డేటాని ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఈ MOSPI అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ and program implementation revised the base year of the IEP from 11-12 to 2023 examination అడుగుతాడు. ఏ మినిస్ట్రీ చెప్పాను, MOSPI మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గణాంక లెక్కలు ఇవ్వడం కాకుండా ఒక ప్రోగ్రామ్ ని ఆ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది పర్యవేక్షించేటువంటి సూపర్వైజ్ చేసే మినిస్ట్రీ పేరే MOSPI. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, 11-12 నుంచి 22కి మార్చేసింది బేస్ ఇయర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో. మీకు అది టేక్ అవే తీసుకోండి. ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ లో వరకు వస్తుంది, మెయిన్స్ లో ఇంకా అప్డేట్ చేయడానికి ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్ ఈ రివైజ్డ్ బాస్కెట్ అనేది కన్సిస్ట్ ఆఫ్ 1042 ప్రోడక్ట్స్. ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇప్పుడు రివైజ్ చేసినటువంటి బాస్కెట్ అంటే ఇవన్నీ కలిసి ఉంటుంది. బాస్కెట్ అంటే పుట్టని కాదు, ఇక్కడ బాస్కెట్ అంటే ఏ విషయాల ఆధారంగా లెక్కేసింది అని చూస్తే ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నామా, 1042. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఫిగర్ ఇంపార్టెంట్ మీకు. ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ రివైజ్డ్ బాస్కెట్ 2022-23 ఆధారంగా ఇచ్చినటువంటి ఐఏపీ ఏమైతే ఇచ్చిందో 4.96 అని 4.9 అని
దాంట్లో ఉండే రివైజ్డ్ బాస్కెట్ అంటున్నాం. ఏ బాస్కెట్ బజార్కి వెళ్ళావు ఆ కొంచెం వెజిటేబుల్స్ అని కలుపుకున్నారు కదా, ఇలా ఏమేమి ఉన్న ఐటమ్స్ అంటే 1042. ఇప్పుడు ప్రొడక్షన్ ఏం ప్రొడక్ట్ చేసినట్టు ఐటమ్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చర్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐటమ్స్ ఉన్నారు కదా, అది బాస్కెట్ అంటే. కాబట్టి ఈ రివైజ్డ్ బాస్కెట్ లో 1042 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఐటమ్ గ్రూప్స్ గా మార్చినప్పుడు అన్ని గుర్తుపెట్టుకోవడం కోసం గ్రూప్ గా మార్చామనుకోండి 463 గ్రూప్ ఉన్నాయి. అలాగే కొత్తగా ఏంటి వచ్చాయంటే 120 న్యూ ఐటమ్ గ్రూప్స్. ఈ మూడు నోట్ చేసుకున్నామా, ఈ 3 ఫిగర్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు రివైజ్డ్ బాస్కెట్ అంటే ఐఏపీని క్యాల్కులేట్ చేసినప్పుడు ఏ వస్తువుల ఆధారంగా ఉత్పత్తి కావచ్చు, క్వాలిటీ కావచ్చు, లిస్ట్ ఉండాలి కదా, ఆ లిస్ట్ ఏంటంటే 1042 ప్రోడక్ట్స్. అలాగే ఎన్ని ఐటమ్ గ్రూప్స్ ఉన్నాయంటే 463 గ్రూప్స్ ఉన్నాయి. కొత్తగా ఎన్ని గ్రూప్స్ యాడ్ చేశారంటే 120 గ్రూప్స్. అంటే 463 నుంచి 120 తీస్తే మిగిలిన ఓల్డ్ గ్రూప్స్ అవి యాడ్ అయ్యాయి కాబట్టి 463 గ్రూప్స్. అర్థంగా క్యాలిక్యులేషన్ ఆ గ్రూప్ లో ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా రివైజ్డ్ యొక్క బాస్కెట్ అంటే ఈ పారామీటర్స్ ఆధారంగా మనం ఈ భారతదేశంలో ఉండేటువంటి పారిశ్రామిక ఉత్పత్తి ఎలా ఉందో మనం ఇండెక్స్ రూపంలో సూచిస్తాం, ఐఐపి పారామీటర్స్. మరి ఈ బేసిక్ ఈ రివిజన్ ఎక్సైజ్ మరి దేని కింద జరుగుతుంటే ఏజెస్ ఆఫ్ ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. ఏజెస్ అంటే ఏంటి? సూపర్విజన్, పర్యవేక్షణ. మినిస్ట్రీ ఉంది, ఓకే, మినిస్ట్రీ బయట గణాంకాలు ఇచ్చింది, ఎవరి పర్యవేక్షణ జరిగింది? సూపర్వైజర్ పని జరగాలంటే ఇంకో ఎగ్జామ్ పెట్టడానికి ఒక సూపర్వైజర్ ఉంటుందా, ఇంకో పని చేయాలని ఒక సూపర్వైజర్ ఉంటుందా? అలాగే ఏజెస్ అంటే పర్యవేక్షణ, తెలుగులో పర్యవేక్షణ, ఇంగ్లీష్ సూపర్విజన్. దాని ఎవరైతే పర్యవేక్షణ జరిగిందంటే ఈ బేసిక్ డివిజన్ ఆల్ ఇండియా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టిఏసి ఐఐపి అంటారు. ఏమంటారు? టిఏసి ఐఐపి. ఐఐపి అంటే కూర్చోం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. మరి దానికి సంబంధించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టిఏసి అంటారు. ఏమంటారు? టిఏసి. కాబట్టి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఐఐపి అనేటువంటి పర్యవేక్షణలో ఈ మొత్తాన్ని లెక్కించారు. కాబట్టి ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడగచ్చు, ఇది ఏంటంటే ఈ బేసిక్ అనేది ఎన్నోసార్లు రివైజ్ చేశారు. ఇప్పుడు రివైజ్ చేశారు లేదా? రివైజ్ చేశారు కదా. లాస్ట్ ఇయర్ ఏంటి బేసిక్ 2011, 12. ఇప్పుడు బేసిక్ ఏంటి 2022, 23. అంటే నీకు బేస్ ఇయర్ ని 10 సంవత్సరాల దాకా రివైజ్ చేయగలిగారు. ఈ రివిజన్ ఇప్పుడు ముందు గతంలో జరిగిందా? ఇప్పుడే జరిగింది, గతంలో జరిగింది. మరి ఎన్నోసారి అంటే 10. ఎగ్జామినేషన్ లో మీకు 360 డిగ్రీస్ నేర్చుకోవచ్చు అని చెప్పాను నేను. పైన స్పెక్ట్రమ్ బుక్ చదివేస్తాను, గైడ్ చదివేస్తాను అంటే ఖచ్చితంగా చెప్తాను క్లియర్ గా. సో మనం అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్ నేర్చుకున్న వాడే సక్సెస్ అవుతాడు. ఇక్కడ ఏముండదు దీంట్లో నిర్మోటిక్ ఎగ్జామినేషన్ లో. కాబట్టి ఇక్కడ మనకి 10th రివిజన్ ఇది. ఎన్నోసారి రివిజన్ ఇది? 10th రివిజన్. అలాగనే ఇక్కడ ఫస్ట్ అయ్యేది బట్ 10th అంటే మొట్టమొదటిసారి ఇప్పుడు రిపేర్ చేశారు మనం చేశారంటే బేస్ ఇయర్ 1937. 1947 లో ఇండిపెండెన్స్ గుర్తుపెట్టుకోండి. దానికి ముందు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి. 1937 ని మనం బేస్ ఆధారంగా తీసుకొని మొట్టమొదటి ఐఐపి లెక్కించారు. ఇప్పుడు ఎన్నో ఇప్పుడు ఇది 10th. అదే మీకు బేస్ ఇయర్ మొట్టమొదటి దానికి ఏం పేరు తీసుకున్న ప్రణాళిక 1937. మీరు గుర్తుపెట్టుకోవాలంటే 1947 గుర్తుపెట్టుకోవడం సవాల్ చూస్తున్నారు ఇండిపెండెన్స్. దానికి ముందు 10 ఏళ్ళు దాన్ని బేస్ ఇయర్ తీసుకున్నారు లెక్కించడంలో. అప్పుడు ఉండేటువంటి ఇండస్ట్రీస్ ఏంటి, వాటి ప్రొడక్షన్ ఉంది అని తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మరి తర్వాత చాలా సార్లు రివైజ్ చేశారు 9 టైమ్స్. ఇప్పుడు 10th రివిజన్ జరిగింది. అక్కడ మొట్టమొదటి అడగచ్చు ఎగ్జామినేషన్ లో. ఇప్పుడు ఎన్నో రివిజన్ అడగచ్చు, ఎన్నోసారి. కాబట్టి ఇప్పుడు మనం 1937 ఫస్ట్ టైం రాసి పెట్టుకోండి. 2026 లోకి వచ్చేకాడికి 10th. అంటే మధ్యలో ఇన్నిసార్లు జరిగింది విషయం నోట్ చేసుకోండి. 1937 లో ఫస్ట్ ఐఏపి బేస్ ఇయర్. ఇప్పుడు వచ్చి 2026 లో 10th రివిజన్. అంటే ఐఏపీని రివైజ్ చేయడంలో బేస్ ఇయర్ ని తీసుకుంటారు. ఒక పారిశ్రామిక ఉత్పత్తికి ఎంత ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎంత మైనింగ్, ఇప్పుడు చెప్పాం కదా సెక్టర్స్, ఆ రంగాల్లో ఏ రకంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జరుగుతోంది, ఎంత ఉత్పత్తి ఉంది, అది మైనింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇప్పుడు చెప్పిన ప్రధాన సెక్టర్ డిస్కస్ చేసామో ఈ విధంగా తీసుకొని లెక్కిస్తారు. దీనికి సంబంధించి ఇంకొన్ని విషయాలు చూద్దాం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి న్యూ ఐఏపీ సిరీస్ అని అర్థమైంది. ఐఏపీ సిరీస్ అంటే బేస్ ఇయర్ మాట చెప్పాలంటే ఈ సిరీస్ అనేటువంటి గ్రేటర్ గ్రాన్యులారిటీ ప్రొవైడ్ చేస్తుంది. గ్రాన్యులారిటీ అంటే ఏంటి? గ్రాన్యులర్ అంటే ఏంటి సార్? గోల్డ్ గ్రాన్యులర్ సార్, అవునా? నేను చూసుకొని గోల్డ్ గ్రాన్యులర్ చుక్కలు ఉంటాయి గ్రాన్యులర్ అంటే చిన్న చిన్న విషయాలు పరిశీలించాం. అర్థమైనప్పుడు మీకు
ఒక చిన్న విషయాన్ని సార్ గోల్డ్ గ్రాండ్ ఇస్తా అంటాం. ఒక నెయ్యి లాంటి నాకు గీ తీసుకున్నారు అనుకో, చిన్న చిన్న నలుసులు ఉంటాం, అది గ్రాన్యూల్స్ పలకల్లాగా. అంటే ఇక్కడ ఈ కొత్తగా తీసుకున్నటువంటి ఐఐపి సిరీస్, న్యూ ఐఐపి సిరీస్ ఏమవుతున్నాయో దీనికి ఏం జరిగిందంటే గ్రేటర్ గ్రాన్యులారిటీ, అంటే చిన్న చిన్న విషయాలు కూడా విడగొట్టేశారు ముక్కలు ముక్కలుగా. అంత జరగా ఇంత ముందు, ఇప్పుడు ఆ విధంగా సూక్ష్మంగా ప్రతిదాన్ని చెక్ చేయడం మొదలు పెట్టారు. విత్ సెపరేట్ ఇండెక్సెస్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్. ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ ఒకేలా లెక్కించేవాడు, ఇప్పుడు అంత కాదు. రిన్యూవబుల్ ఎనర్జీ వేరే, నాన్ రిన్యూవబుల్ వేరే. నాన్ రిన్యూవబుల్ అంటే ఏంటి? మనం కోల్ వాడతాం, బొగ్గు వాడతాము, పెట్రోల్ వాడతాం, క్రూడ్ ఆయిల్ వాడతాం. ఎంతకాలం వాడతాం? భూమిలో ఉన్నంతలో వాడతాం. తర్వాత ఏం చేస్తాం? రిన్యూవబుల్ అవుతాయా? కావు. అది నాన్ రిన్యూవబుల్. రిన్యూవబుల్ అంటే ఏంటి? మళ్ళీ తయారు చేసుకోవడానికి. సౌర శక్తి ఉంది, సోలార్ ఎనర్జీ ఎంత చేసుకోవచ్చు కదా, విండ్ ఎనర్జీ ఉంది, గాలి ఎంత తయారు చేసుకోవచ్చు కదా, అటామిక్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని ఏమన్నా రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. రెన్యూవబుల్ అంటే పునరుత్పత్తి, అంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవడానికి, నీకు అయిపోతుంది, ఇంకా దాచి అయిపోవడానికి. అలా కాదు కదా, ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, డీజిల్ ఏదో ఎలా ఆడుతున్నాము, అవి అయిపోతే ఏం చేయాలనుకుంటాం, ఆ గొడవ లేదు. సో కాబట్టి ఎనర్జీలో మీరు చదువుకుంటాం సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే వీటి ఆధారంగా గ్రాన్యూల్స్ లాగా విడగొట్టేది సంవత్సరం ఐఐపీలో. ఇంతకుముందు కలిపేసి ఒకే సెక్టర్ కి చెప్పారా ఎలక్ట్రిసిటీ అంటే, ఈ విధంగా విడగొట్టారు. గ్యాస్ సప్లై చూశారు, ఫ్యూయల్ మీద చూశారు, మెటాలిక్ మీద చూశారు, నాన్ మెటాలిక్ మీద చూశారు, వాటర్ సప్లై, సీవరేజ్, వేస్ట్ మేనేజ్మెంట్, ఈ విధంగా ప్రతి ఐటమ్ ని విడగొట్టి 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 మనము చేసి ఈ విధంగా తయారు చేస్తారు. కాబట్టి గ్రేటర్ గ్రాన్యులారిటీ అంటాం. ఏమంటామో? గ్రేటర్ గ్రాన్యులారిటీ. ఇక్కడ ఎగ్జామినేషన్ లో గ్రేటర్ గ్రాన్యులారిటీ అర్థమైన కాన్సెప్ట్ వాడు అడిగిన రాయగలుగుతారు. గ్రేటర్ గ్రాన్యులర్ అంటే సెపరేట్ గా ఇండెక్సెస్ ని క్యాల్కులేట్ చేసి అవన్నీ కలిపి బ్రాడ్ సెక్టర్ పెట్టి ఐఐపీ కూడా జరిగింది. అలాగేమ్మా, ఇది ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా న్యూ ఐఐపీ సిరీస్ ఇచ్చినప్పుడు టోటల్ గా ఎన్ని కొత్త వచ్చాయమ్మా? 120 న్యూ ఐటమ్ గ్రూప్స్. ఎన్ని వచ్చాయి అడగచ్చు ఎగ్జామినేషన్ లో? ఎన్ని వచ్చాయి న్యూగా? 120 న్యూ ఐటమ్ గ్రూప్స్ రావడం జరిగింది. ఎగ్జామినేషన్ లో చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మాట్లాడుతున్నాను. కొత్తగా ఎన్ని వచ్చాయని ఏపీఎస్సీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్, ఇది యూపీఎస్సీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని క్వశ్చన్ వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే 120 న్యూ ఐటమ్ గ్రూప్స్ వచ్చాయి. అలాగే మనకు ఇంకా చెప్పాలంటే కార్డ్స్ విత్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్. మనం ఏటీఎం కార్డు వాడతాం కదా, డెబిట్ కార్డు వాడతాం, క్రెడిట్ కార్డు వాడతాం, ఇవన్నీ కూడా దీనికి యాడ్ చేశాం. అంటే వాటిని తయారు చేయడం ఐఐపీ కిందకి యాడ్ అయ్యింది. ఇంతకుముందు లేవు. మనం వాడతాం కదా మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్, ఏటీఎం కార్డు వాడతాం కదా, క్రెడిట్ కార్డు వాడతాం కదా. సో ఇలాంటివి కూడా ఈ యొక్క ఐఐపీకి లెక్కించారు, ఇంతకుముందు లేవు, అంటే కొత్తగా యాడ్ అయినాయి. అలాగే చెప్పాలంటే ఆర్టికల్స్ ఆఫ్ నాన్ ఓవెన్ టెక్స్టైల్స్. ఓవెన్ టెక్స్టైల్స్ అంటే బట్టలు రెడీ అయింది, నాన్ ఓవెన్ అంటే విడిగా ఉండేటువంటి మామూలుగా అవి కూడా లేవు. ఇప్పుడు ఆర్టికల్ కూడా ఐఐపీకి లెక్కించారు. అలాగే పార్ట్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, విమానాలు తయారు చేస్తున్న విడి భాగాలు ఉన్నాయి, ఆ విడి భాగాల ఉత్పత్తి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది, ఇప్పుడు నీకు ఇంతకుముందు లేదు. కాబట్టి ఈ విధంగా రావడం వల్ల ఐఐపీ క్యాల్కులేషన్ లో గణాంకంగా మార్పు వచ్చాయి స్ట్రక్చర్ లో. అదేనమ్మా, కాబట్టి కొత్తగా 120 గ్రూప్స్ అంటే ఇవన్నీ యాడ్ చేశారు. అలాగే స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ తో పాటుగా స్టెంట్స్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, ఇవన్నీ రావడం వల్ల అదనంగా 120 న్యూ ఐటమ్ గ్రూప్స్, కొత్తగా 120 ఐటమ్ గ్రూప్స్ యాడ్ అవడం జరిగింది ఐఐపీలో. కాబట్టి ఎగ్జామినేషన్ లో ఏమడుగుతాడంటే కొత్తగా మనకు ఎన్ని ఐటమ్ గ్రూప్స్ యాడ్ అయినా అంటారు. హౌ మెనీ గ్రూప్స్ యాడెడ్ టు ద how many new groups added for the IIP in 2026 and in వస్తారు మీరు 120. what are the new groups అంటే ఎగ్జాంపుల్ ఏం వస్తారు ఏంటంటే చెప్పండి. ఇప్పుడు కార్డ్స్ విత్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్. మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అని చెప్పాను, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ఇంతకు ముందు లెక్కేలా, అవి కూడా ఉత్పత్తి చేస్తే అవి కూడా లెక్కేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతిలో. సీసీటీవీ కెమెరా మనం వాడుతున్నాం, అవి కూడా దీనికి ఇండెక్స్ లకి వాడారు. అలాగే ఆర్టికల్స్ ఆఫ్ నాన్ ఓవెన్ టెక్స్టైల్స్, అది మామూలుగా విడిగా ఉండే బట్టలు లాంటివి లెక్కేసారు. పార్ట్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ స్పేస్ క్రాఫ్ట్ కానీ, అది ఫ్లైట్ కావచ్చు, స్పేస్ సంబంధించినటువంటి విడి భాగాలను కూడా ఐఐపీకి లెక్కేశారు. స్టెంట్స్ లెక్కేశారు, స్టెంట్ వేస్తుంటారు కదా, వ్యాక్సిన్ కూడా లెక్కేశారు. అందువల్ల మనకి 120 కొత్త గ్రూప్స్ రావడం జరిగింది. వీటి ఆధారంగా లెక్కించారు కాబట్టి నీకు ఐఐపీ మార్పు చేతిలో ఆటోమేటిక్ జరుగుతాయి. మరి ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి ముఖ్యంగా క్వశ్చన్స్ సంబంధించి ఈ యూపీఎస్సీ వాళ్ళకి జనరల్ స్టడీస్ 3లో ఎకానమీ ఉంది. ఎకానమీలో హై ఫ్రీక్వెంట్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ ముఖ్యంగా ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఐఐపీ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పండి. అర్థమైంది ఇప్పుడు మీకు ఐఐపీ అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే దానికి క్యాల్కులేషన్ ఎలా లెక్కిస్తారు ఐఐపీని, దానికి ఉండే పరిమితులు ఏంటి,
ఇవన్నీ ఎగ్జామినేషన్ అవ్వచ్చు కాబట్టి తయారు చేసుకోవచ్చు. అర్థమైనప్పుడు మీకు ఇండియన్ ఎకానమీ రాస్తారు అందరూ రాయాల్సిందే. సో ఎకానమీలో కంపల్సరీగా ఇలాంటి దాంట్లో ఐఐపి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఐఐపి ఎలా లెక్కిస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఐఐపి ఉండే లిమిటేషన్స్ పరిమితులు ఏంటి ఎగ్జామినేషన్ లో ఎంసీక్యూలో మల్టిపుల్ చాయిస్ తయారవ్వాలి, ప్లస్ మనకు ఉండే మెయిన్స్ లో నీ యొక్క ఐడియా దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి, డేటాని అప్డేట్ చేసుకోవడం. కాబట్టి స్టాటిక్ డేటా నేర్చుకోవడంతో పాటుగా అంటే కోర్ కాన్సెప్ట్ తీసుకొని అప్డేషన్ తో కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకోవడమో మీకు అర్థమవుతుంది. ఒక్క చిన్న న్యూస్ వస్తే ఆ న్యూస్ వచ్చి ఎలా చదవాలి మీకు అర్థమవుతుంది, అలా ప్రిపేర్ కావాలి. అలాగే మనకు సెక్టోరల్ అనాలిసిస్ కావాలి. ఈ సెక్టోరల్ అనాలిసిస్ అంటే ఈ ఐఐపి డేటా ఏం చేస్తుందంటే ఇది అవుట్పుట్ మైనింగ్ గాను, మ్యానుఫ్యాక్చరింగ్ గాను, ఎలక్ట్రిసిటీ ఇలా కేటగిరీ చేస్తుంది. కాబట్టి మీకు ఆ కేటగరైజేషన్ చెప్పాను ఇప్పుడు నేను. కోర్ సెక్టర్స్ 4 చెప్పాను నేను. ఆ 4 సెక్టార్లో ఉండే వాటిలో మైనింగ్ ఉంది, క్వారింగ్ కానీ అంటే గనులు లాంటివి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి రంగం ఉన్నాయి, తయారీ ఉన్నాయి, అలానే ఎలక్ట్రిసిటీ దీనికి సంబంధించి ఏ రకంగా కేటగిరీ చేసి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఎన్ని గ్రూప్స్ పెట్టారు, కొత్తగా వచ్చిన గ్రూప్స్ అంటే ఏ రకంగా కేటగిరీ, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంది. అలాగే మనం చూసినట్లయితే న్యూ సర్చ్ ఇన్ క్యాపిటల్ గూడ్స్ ఎకానమీ చదువుకుంటారు మీరు, వినకపోతే కొత్తగా వింటారు. ఈ ఉండేటువంటి దాంట్లో ఒక్కసారి ఉప్పెన్లాగా సర్జెంట్ అది ఒక్కసారిగా గణనీయంగా పెరిగింది క్యాపిటల్ గూడ్స్. కాబట్టి ఈ ఏంటంటే అనలైటికల్ మెటీరియల్ గా పనికొస్తుంది, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా. ఏంటి కాన్సెప్ట్? మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా ఏం చెప్పాలి తెలుగులో? స్వదేశీలో తయారు చేసుకోవడం, ఆత్మనిర్భర భారత్. మనం రిలయంట్ గా సెల్ఫ్ రిలయంట్ ఉండాలి, వేరే వాళ్ళపైన డిపెండెంట్ కాకూడదు. మన భారతదేశంలో టెక్నాలజీ ఉండాలి, మన భారతదేశంలో తయారవ్వాలి, అప్పుడు విదేశీ మార్కెట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మిగులుతుంది, గౌరవంగా నిలబడతాం, ఆత్మనిర్భర్ భారత్ అని పిలుస్తున్నాం. కానీ దానికి భాగంగా కూడా ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ పెరగడం, స్వచ్ఛ ఒక్కసారిగా పెరగడం అనేది ఇది అన్లైట్గా మెయింటైన్ చేసుకొని మీకు సెక్టర్ అనాలిసిస్ ఏటి మీద పెరిగింది, ఏటి మీద రంగం పెరిగింది, గత సంవత్సరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని రాస్తే ఎగ్జామినేషన్ లో మార్క్ వస్తుంది. అంతేగా నాకు వేసి రాస్తారా? ఎంత ఫ్రెండ్ అయినా ఎవరు వాడితే, ఎవరి సెల్ఫిషన్స్ వాడితే, ఎవరి స్వార్థం పేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాబట్టి ఎవరు పెట్టి వాళ్ళు తయారు చేసి పెట్టుకోవాలి. నేను సూచిస్తున్నాను, ఇలా చేసుకుంటే ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, అప్పర్ హ్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగనే స్టాటిస్టికల్ రిఫార్మ్స్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి అనేకమైన మార్పులు చేసే ఎగ్జామ్ కోసం జనరల్ ఏమి ఫోకస్ చేస్తుంటే నెసెసిటీ ఆఫ్ పీరియాడికల్ అప్డేటింగ్ మ్యాక్రో ఎకనామిక్ మెట్రిక్స్. మన మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ తెలిసి ఎకనామిక్స్ చదువుతారు మీరు, కొత్త వాళ్ళు మనం నేర్చుకుంటారు. కాబట్టి ఈ మ్యాక్రో ఎకనామిక్స్ మెట్రిక్స్ లో ఈ కొలమానాల్లో ముఖ్యంగా పీరియాడికల్ గా అప్పుడప్పుడు ఇయర్ గా లాస్ట్ ఇయర్ ఎంత, ఇప్పుడు ఎంత, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఎంత, ఇప్పుడు ఏప్రిల్ ఎంత, మార్చి ఎలా ఉంది, ఏప్రిల్ ఎలా ఉంది, సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఎందుకు అవసరమైంది, ఇలాంటి క్వశ్చన్స్ చేస్తే మీకు ఐడియా కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఇలాంటి డేటా జోడించుకొని రాస్తే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం అటు ఎకానమీకి సంబంధించినటువంటి అనేక క్వశ్చన్స్ చూస్తున్నాం. మరి ఏపీఎస్సీ లో అంతే ఉంటుంది, అయినా కూడా ఏపీఎస్సీ మాకు ఏం సార్ యూపీఎస్సీ ఎకానమీకి సంబంధించి కామన్ గా ఇలాగే వస్తాయి. ఏపీఎస్సీ చూస్తే ముఖ్యంగా ఇంకొన్ని విషయాలు యాడ్ అవుతున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఎన్ని ఇందా చెప్పినట్టు మనకు వస్తాయమ్మా, ఏపీఎస్సీ యూపీఎస్సీ అంతా ఒకటే. అదనంగా ఏపీఎస్సీ వాళ్ళకి ఇక్కడ అదనంగా పాయింట్స్ ఇస్తున్నాం. ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ మనం వాడుతుంటాం, ఇక్కడ నుంచి మనం మన ఇచ్చాపురం కాడి నుంచి చెన్నై దాకా ఉంది, దీని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాం, నెల్లూరు నుంచి ఏం చేస్తాం, పదాలు ఉంటాం. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఒక కారిడార్ లాగా ఒకే చోట ఇండస్ట్రీ ఒక వరుస క్రమంలో ఉంటే ఇండస్ట్రియల్ కారిడార్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం భారతదేశంలో ఏపీకి ప్రత్యేక స్థానం, ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఏపీ మేజర్ హబ్గా మారింది దేనికోసము, అటు మ్యానుఫ్యాక్చరింగ్ కి, ఎలక్ట్రానిక్స్ కి, పోర్ట్ లాంటి ఇండస్ట్రియలైజేషన్. గమనిస్తాను న్యూస్ పేపర్ లో మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇటీవల మనకు ఉత్పత్తులు మనం పెట్టుబడులు రప్పించుకుంటాం. మన ఉత్పత్తి ఏంటంటే ఇక్కడ మనకు పొడవైనటువంటి తీర రేఖ ఉంది, కోస్టల్ లైన్ ఉంది. ఈ కోస్టల్ లైన్ సరిగ్గా వాడుకోగలిగితే ఎస్ నువ్వు పొడవగా తయారవు. కాబట్టి మనకు ఉండేటువంటి కాన్సెప్ట్ అది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అటు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ కర్మాగారాలు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఈ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే మన పోర్ట్లు ఉంటాయి. ఇప్పుడు మన పక్క దగ్గర ఏముంది, గుర్రాజపట్నం తెలుసు కదా, రామాయపట్నం, గుర్రాజపట్నం, సిఆర్ కోట తెలుసు కదా, సూర్యాపేట దగ్గర, ఎస్ నెల్లూరు జిల్లాలో తెలుసుంటుంది. ఆ సిఆర్ కోట అంతరిక్ష కేంద్రం పక్కన గుర్రాజపట్నం ఉంది, ఓడలేదు. ఆ పక్కన పోతే కావాలి దగ్గర రామాయపట్నం ఉంది. ఇలాంటివన్నీ మనం వాడుకోగలిగితే, ఆ ఫోర్స్ ఆ బోర్డర్ లెవెల్ గా తయారు చేసుకోగలిగితే, అక్కడి నుంచి బయట తెచ్చుకుంటూ వచ్చిన దాన్ని వాడుకోవడానికి మనకి ఇబ్బంది చేయడానికి వీలు ఉంటుంది పారిశ్రామిక ఉత్పత్తులు. కాబట్టి దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి
దానిపైన కాన్సన్ట్రేషన్ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలకి. కాబట్టి ఈ రోజు మనం చూస్తే ఏపీపీఎస్సీలో ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది ఐఐపీ అనేటువంటి క్యాలిక్యులేషన్ ఎలా జోడించొచ్చింది కాబట్టి అర్థమైంది. ఎగ్జామ్స్ ఎలా క్వశ్చన్స్ వస్తాయో ఎలా అర్థమైంది మనకి. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ పోర్ట్లెట్ ఇండస్ట్రీ కానీ ఇవన్నిటికీ మేజర్ గా ప్రధానమైన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. దానికి సంబంధించిన వార్తం. అలాగే కాబట్టి మీరు అందరూ ఆస్పిరెంట్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ నేషనల్ లెవెల్లో ఉండేటువంటి 6.2 ఉండేటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ముఖ్యంగా ఉత్పత్తులకు సంబంధించినటువంటి గ్రోత్ పెరిగింది. కాబట్టి ఐఐపి ఈ ఉండేటువంటి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏమవుతుందో ఉన్నాయో దీన్ని ఈ ప్రొడక్షన్ ట్రెండ్స్ టు కంపేర్ అనదర్ డిస్కషన్ మనకు యాంకర్ డిస్కషన్స్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ. కాబట్టి ఈ ఐఐటికి మన ఆంధ్రప్రదేశ్ ఉంది ఐఐటికి ఏంటి అంటే విడిగా కూడా చూడండి. పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రం ఎలా ఉంది, ఏ రంగంలో ఎలా ఉంది, ఈ రంగంలో ఎలా ఉంది, ఇలా కంపేర్ చేసి అనలిటికల్ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీ దగ్గర డేటాని 1-2 సార్లు చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని 1-0 రాయగలిగితే ఎస్ అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఎందుకో చెప్పాను, తెలిస్తే ఈజీ, తెలియకపోతే డిఫికల్ట్. మరి మీరు డిఫికల్ట్ అంటారా, ఈజీ అంటారా, మీ చేతుల్లో ఉంది. క్వశ్చన్ పేపర్ తప్పట్టక్కర్లా, నేర్చుకోరా బాబు చెప్తున్నా. కాన్సెప్ట్ నేర్చుకో, అసిమిలేట్ చేసుకో, డైజెషన్ కాదు అసిమిలేట్, వంట పట్టించుకో, నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ అని ఈజీగా వస్తుంది. నీకెందుకు ఉద్యోగం కావాలి, ఎస్ నాకే కావాలంటే నేర్చుకోవాలి. సో ఆ విధంగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ కి వాడుకోవచ్చు. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ ఇక్కడ న్యూ ఐఐపి సిరీస్ అని చెబుతుందో ముఖ్యంగా క్రాస్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇప్పుడే చెప్పాను, ఎనర్జీ అనేది 2 రకాలుగా ఉంది, ఒకటి రెన్యూవబుల్, 2 నాన్ రెన్యూవబుల్. మళ్ళీ తయారు చేసుకోవడం ఉంటే దానికి పునరుత్పత్తి అని తెలుగులో అంటాము. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ మళ్ళీ ఎంతైనా వాడుకోవచ్చు, ఎక్కడికి పోవు. అలా కాకుండా మళ్ళీ తిరిగి చేయడానికి అవకాశం లేనటువంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, బొగ్గు కానీ, ఇవన్నీ ఒకప్పుడు భూమిలో బతికినటువంటి జీవులు. అవన్నీ అవి కోట్లాది సంవత్సరాలు బతికి కొన్ని ప్రాంతాల్లో నిలబడిపోతే అవి వెళ్ళిపోయిన తర్వాత మనం వాడేటువంటి శిలాజల్ ప్రాసెస్ అవి కొంతకాలం అయిపోతాయి. అవి నాన్ రెన్యూవబుల్. ఇప్పుడు రెన్యూవబుల్ సోలార్ కానీ. కాబట్టి మనం బాగా ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది, ముఖ్యంగా ఇండియాతో చేస్తుంటే ఎస్ మనం రెన్యూవబుల్ సెక్టర్ కోసం వస్తున్నాం. సో దాంట్లో కూడా ఐఐపి వాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా మన రాష్ట్రం పరిగెడుతుంది. మీరు చూస్తుంటారు వాట్సాప్ లో కూడా తెలియకుండా ఫార్వర్డ్ కొనేస్తుంటారు. సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి, కరెంట్ ఆదా చేసుకుంటున్నారు కదా, పైన సోలార్ ఇంత సౌరశక్తి వెళ్ళిపోతుంది కిందకంతా. అన్ని చోట్ల సోలార్ ప్యానల్స్ వేస్తే పంట కాలంలో ఉపయోగపెడితే నీకు కావాల్సిన ప్రొడక్షన్ తయారు చేసుకోగలిగితే ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గడమే కాకుండా దేశానికి మనకు చాలా ఆదా అవుతుంది ఎకానమీ. కాబట్టి మనకు ఈరోజు చెప్పాలంటే ముఖ్యంగా 18% తో ఈరోజు మనకు ఎంత 18% నోట్ అవుట్. ఏపీ అనేటువంటి 18% రెన్యూవబుల్ అంటే మళ్ళీ చేసిన ఎనర్జీ అనమాట. దీంట్లో ఇనాగరల్ ప్రింట్ గా పెట్టుకొని వెళ్తుంది. కాబట్టి ఐఐపిని మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఐఐపి సెక్టార్ చూస్తే మీరే ఎనర్జీ సెక్టార్ కూడా ఉంది, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది, వారింగ్ ఉంది, వాటర్ ఉంది. కాబట్టి ఐఐపి తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఈ దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ 18% కానీ మనం లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నాం ముందుకే. కాబట్టి దీనికి లింకప్ చేసుకోవడం పనికి వస్తుంది. చెప్పండి డేటా ఇప్పుడు మీకు అంటే ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా వాడుకోవడానికి ట్రై చేయండి. రైట్, మరి ఈరోజు మంచి విషయాలు ఒక 2 మాట్లాడాం. మరి 3వ విషయంగా కరెంట్ అఫైర్స్ లో ఎప్పటికప్పుడు తాజా వార్తలతో డాక్టర్ డిండి సైన్స్ అకాడమీలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు ఒక మంచి విషయం మీరు చూశారు. ఢిల్లీ ఎస్సీ అంటే హైకోర్టు, ఎస్సీ అంటే సుప్రీం కోర్టు, ఎస్సీ రికగ్నైజ్ రైట్ టు బి ఫర్గాటన్. కాబట్టి ఢిల్లీ యొక్క హైకోర్టు ఏం చెప్పిందంటే అక్కడ రైట్ టు బి ఫర్గాటన్ అంటే మర్చిపోవడం. కాబట్టి హక్కు అది నీకు, అంటే నిన్ను మళ్ళీ గుర్తు చేసుకోకుండా దాన్ని చేసుకోవడానికి హక్కు అది. లేస్ డౌన్ రూల్స్ ఫర్ డీఇండెక్సింగ్ జ్యుడిషియల్ రికార్డ్స్. మీకు ఈ బయోగ్రఫీ చెప్పకుండా ముందు చెప్పేస్తాం, లైక్ అర్థం అవడానికి. ఒకడు ఏడన్నా ఒక నేరం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, పలానా వాళ్ళ తాత మర్డర్ చేశాడు. అరే మీ తాత ఉండొచ్చు, అది మంచి వచ్చాడో చెడే, దాన్ని ఆవేశం చేసాడు కూడా అయిపోయింది ఆ విషయం. మళ్ళా ఆ కొడుకుని దండించి ఆ మనవడు పట్టుకున్నటువంటి ఎలా ఉంటుంది నీకు అర్థమైంది? నీకు తప్పు చేసింది మీ తాత ఎవరు చేశాడు, పూర్వీకులు చేశాడు, నువ్వెందుకు అనిపించాలి? లేదా నువ్వే చేసావు, అప్పుడు జరిగింది శిక్షార్పణ చేసావు, మళ్ళీ కూర్చొని నేను పలానా తప్పు చేశాడు పదే అంటే ఎవరికైనా తప్పులు సహజం. ఆ తప్పుని సరిదిద్దే క్రమం అండాలి. ఆ సరిదిద్దే క్రమంలో మనం కూర్చొని మళ్ళీ చెప్పడం కాదు కదా. ఎస్, ఇది ఒక పాయింట్ మీకు అర్థమైంది. ఇది చూడడానికి చాలా దే సీమ్ టు బి వెరీ సింపుల్. ఇది పాలిటీ, గవర్నెన్స్, జ్యుడిషియరీ కింద అంశాలు వస్తుంది చూసారా. చిన్న ఒక లైన్ పట్టుకొని మనం ఎలా చదవాలో అర్థమైంది మీకు ఎగ్జామినేషన్.
ఇది ఇండియన్ పాలిటిక్ వస్తుంది, ప్రభుత్వంలో గవర్నెన్స్ వస్తుంది, జ్యుడిషియల్కి వస్తుంది. ఇప్పుడు అనేక విషయాలు మాట్లాడుతాం ఈ సారాంశంగా, మీకు క్లారిటీ వచ్చేసింది మాట్లాడేదాన్ని. కాబట్టి ఏమంటుందంటే ఢిల్లీ హైకోర్టు రైట్ టు బి ఫర్గాటన్, అరే ఎప్పుడో జరిగిన తప్పును ఇంకా గుర్తుపెట్టుకోవడం కాదు, దాన్ని మర్చిపోయేటువంటి హక్కు ఉంది నీకు. కాబట్టి డీ ఇండెక్సింగ్ జ్యుడిషియల్ రికార్డ్స్, నీ యొక్క రికార్డ్స్ అనేది బయట పెడితే వాడి ఇంట్లో వాడు ఎప్పుడో తప్పు చేశాడు, మర్డర్ చేశాడు, మానభంగం చేశాడు, లేదా ఎప్పుడో చేశాడు చెప్పడానికి ఎలా బాగుంది, ఇది కరెక్ట్ కాదేమో. కాబట్టి దాన్ని డీ ఇండెక్సింగ్ జ్యుడిషియల్ రికార్డ్, న్యాయపరమైనటువంటి రికార్డు అన్నింటిలో డీ ఇండెక్స్ చేయడం పేరు. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ద ఢిల్లీ హైకోర్టు. కాబట్టి ఎవరు ఇచ్చారు అడగచ్చు ఎగ్జామినేషన్ లో, ఏ కోర్టు వచ్చింది? ఢిల్లీ హైకోర్టు. కొన్ని 4 ఇస్తాడు ఆప్షన్స్. ఏ హైకోర్టు రాస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టా, కేరళ హైకోర్టా, లక్నో హైకోర్టా, ఢిల్లీ హైకోర్టా? ఏ కోర్టు అమ్మా? ఢిల్లీ హైకోర్టు రికగ్నైజ్ చేసింది. దేని రికగ్నైజ్ చేసింది? రైట్ టు బి ఫర్గాటన్. ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ క్వశ్చన్. రైట్ టు బి ఫర్గాటన్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద ఫాలోయింగ్ హైకోర్ట్స్ ఆప్షన్ ఏ బి సి డి. ఏం రాస్తారు మీరు? 3 ఆన్సర్లు తప్పిస్తారు మనకు అవసరం. మనకు కావాల్సిన ఒక రైట్ ఆన్సర్. ఆ రైట్ ఆన్సర్ అంటే ఢిల్లీ. మీరు నేర్చుకున్నారు చక్కగా, చాలా వచ్చే టైం లేదు, తప్పు. ఓకే, కాబట్టి దీన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టెడ్ లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21. ఇటీవల నా వీడియోస్ అని గమనించినా కానీ కరెంట్ అఫైర్స్ సెషన్ చూస్తే ఆర్టికల్ 21 ప్రతిసారి ఇస్తున్నాను 21. కాబట్టి జీవించే హక్కు, గౌరవంగా జీవించే హక్కు, నువ్వు ఎలా మరణించే హక్కు ఉంది, ఎన్ని 21 లో మాట్లాడుతున్న ఆర్టికల్. కాబట్టి ఇండియన్ పాలిటీలో మీరు బాగా గమనించుకోండి వీడియోస్ అని పాతవన్నీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మీకు 21. కాబట్టి ఇప్పుడు మాట్లాడేటువంటి దాంట్లో ఒకటి ఎవడన్నా నేరం చేస్తే వాడి న్యాయ రికార్డుల్లో మళ్ళీ వాడి పేరు అనేది అందరూ ఎవరి వాడిన పేరు వస్తుంది కరెక్ట్ కదేమో. ఇది ఆర్టికల్ 21 కి చెప్పినటువంటి నీకు ప్రైవసీ కూడా ఉంది. అంటే గోప్యత అంటాం తెలుగులో, ఇంగ్లీష్ లో ప్రైవసీ అంటాం. నీ ప్రైవసీని, నీ గోప్యతను కాపాడుకునే హక్కు నీకు ఇచ్చింది ఎక్కడ ఈ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 21. ఏ ఆర్టికల్? 21. ఇది ఎగ్జామినేషన్ డైరెక్ట్ క్వశ్చన్ మనకి. కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. ఇది ఆర్టికల్ 21. ఇది కోర్టు తీర్పు. డైరెక్టింగ్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ లీగల్ డేటాబేసెస్ టు గ్లోబల్లీ de-index and disable name-based searches for judicial records in cases like acquittals and private settlements, balancing privacy with open justice. ఇక్కడ 2 ఉంటాయమ్మా, మనం చూస్తుంటాం అప్పుడు ఏదైనా ఒక మానభంగం కానీ మర్డర్ జరిగినప్పుడు మండిపోతే ఎవరికైనా బహిరంగంగా ఇతర దేశాల్లాగా మనకు ఉండేటువంటి లాగా వాళ్ళు బహిరంగంగా శిక్షిస్తే బాగుండడం కోరుకుంటాం. దాన్ని ఓపెన్ జస్టిస్ అంటాం. ఎందుకంటే ఈ తప్పును మళ్ళీ వేరే వాడు చేయకుండా నువ్వు రహస్యంగా మాట్లాడే బదులు పబ్లిక్ లో పెట్టడం. ఇది ఒక యాంగిల్. అదే యాంగిల్లో రెండో యాంగిల్ ఏముందంటే ఇక్కడ ప్రైవేట్ సెటిల్మెంట్స్. అంటే ప్రైవేట్ సెటిల్మెంట్ కొన్ని వాటిలో మాట్లాడుకుని మధ్యస్థం చేసుకుంటారు, అది తెలియదు. సో కాబట్టి ఈ అక్విటల్స్ అంటే ఇలాంటి వాటిలో అవి జరిగిపోయింది, ప్రైవేట్ సెటిల్మెంట్ కావచ్చు, ఓపెన్ జస్టిస్ కావచ్చు, ఇలాంటి జరిగిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే ఏదైనా నేమ్ సెట్ చేస్తే జ్యుడిషియల్ రికార్డులో పలానా వాడు పలానా తప్పు చేశాడు, ఆ తప్పు వల్ల పలానా శిక్షించాడు అని మామూలు శిక్షలు కూడా నీ నేమ్ సెట్ చేయగానే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాడి డిగ్నిటీకి, బతికేటువంటి హక్కుకి ఆర్టికల్ 21 ప్రకారంగా వాడి డ్యామేజ్. అదే ఇప్పుడు మీకు ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే మనకు జీవించేటువంటి హక్కు రకరకాలుగా డివైడ్ చేస్తుంటాం పార్టీలో. ఆ జీవించే దాంట్లో డిగ్నిటీ, గౌరవంగా జీవించే హక్కు కూడా ఉంది. మనం ఏం చేస్తున్నామంటే తెలిసి తెలియకుండా కూర్చొని ఈ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా నీకు ఆ హక్కుని భంగం కలిగించినప్పుడు నువ్వు కోర్టు పోవడానికి అవకాశం ఉంది. మనం కూడా చూస్తుంటాం, ఇష్టంగా ఈ సంబంధం పెడేస్తుంటారు, వాట్సాప్ దొరికిందని ఇష్టంగా పెడతారు. ఇవో చట్టాలను తెలుసుకోవాలి మీరు. వాటి మీద కారణం లేకుండా కూర్చొని వాడి ఇంటోడని ఇన్స్టిట్యూషన్ పెడుతుంటారు, మనుషుల గురించి పెట్టేస్తుంటారు, ఇష్టంగా కామెంట్ చేస్తుంటారు అనమాట. ఇటీవల గవర్నమెంట్ కలబడుతుందంటే వాటికి చూస్తారు మీరు. కానీ చట్టాలు తెలుసుకోవాలి. కాబట్టి కోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా నేరాన్ని గురించి పదే చెప్పాల్సిన అవసరం లేదు చెప్పింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది మనకు యూపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో ముఖ్యంగా ఎలా వస్తుందంటే మనకు ఈ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఉంది, పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది, సోషల్ జస్టిస్ ఉంది. అక్కడ వాడుకోవచ్చా చెప్పండి. ఇప్పుడు మీరు పాలిటీ వరకు వచ్చింది కదా, ఎన్నో ఆర్టికల్ ఇది? ఆర్టికల్ 21. గవర్నెన్స్, పరిపాలన, ప్రజలకి వీళ్ళంతవరకు వాళ్ళకి బాగా సుఖమృతి ఉండాలి. మీ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం పనికి వచ్చిందా, ఇలా రిలేట్ చేసుకోండి. అంతే విధంగా ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు 21 చెప్తుంటే, కాబట్టి నీకు రైట్ టు ప్రైవసీ ఉంది. రైట్ టు ప్రైవసీ అనేది గోప్యతకు సంబంధించి నీకు హక్కు ఉందమ్మా. ఎక్కడ ఉంది అనుకో ఆర్టికల్ 21 ఇచ్చింది. అదే టైంలో
పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నీకు ఉంటుంది. పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఇది అవుతుంది. ఈ కేసుల్ని మనము చెక్ చేసుకుంటూ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 లో మొట్టమొదటి అంటే ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కుల్లో 21 లో ఉంది. ది రూలింగ్ ఎక్స్పాండ్ ద స్కోప్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అపీల్ ఇన్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా డెమాన్స్ట్రేటింగ్ ద డైనమిక్ అండ్ ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్. అసలు మన భారతదేశంలో న్యాయస్థానం ఎంత గొప్ప అంటే ఏముంది, కాన్స్టిట్యూషన్ ఆయాసంగా అనుకోవడంలా ఎప్పటికప్పుడు కొత్త రకమైనటువంటి వ్యాఖ్యానాలతో ఆ న్యాయస్థానము ఇప్పుడు కూడా ప్రజలకి న్యాయం చేయడానికి, ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి పట్టగట్టడానికి, ఎవరైతే బాధితులు ఉన్నారో న్యాయం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త రకమైన దాంతో ఎవాల్వ్ అవుతున్నాయి ఈ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానించడం. అంటే దాన్ని తీసుకోవడం చాలా గొప్ప. ఆ ఉండే రూల్ ఎలా ఉంటుంది దాన్ని వ్యాఖ్యానించడం. ఆ విధంగా చూసినప్పుడు రైట్ టు ప్రైవసీ, నీ గోప్యతను కాపాడుకునే హక్కు ఆర్టికల్ 21 ప్రకారంగా నీకు ఇవ్వబడింది. ఆర్టికల్ 21 వచ్చింది రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్ అన్న జీవించే హక్కు. దాన్ని క్లియర్ గా చదివితే రైట్ టు ప్రైవసీ ఉంది. ఆ జీవించే హక్కు రకరకాలుగా ఉంది. డిగ్నిటీగా గౌరవంగా జీవించే హక్కు ఉంది. రైట్ టు ప్రైవసీ, నీ గోప్యతను కాపాడుకోవాలి. ఎలా అంటే ఈ కేసు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ఎగ్జామినేషన్ 2 కేస్ స్టడీస్ 2 ఎగ్జామ్స్ నేర్చుకోవాలి. ఇంతకుముందు జరిగిన కేసులు కొన్ని ప్రఖ్యాతి 6 కేసులు అదనంగా ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఏపీపీఎస్సీలో కానీ యూపీఎస్సీలో కానీ. ఆ కేసు పేరు కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నోట్ డౌన్, కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఎగ్జామినేషన్ లో మీకు వచ్చేటువంటి కేసు. ఎప్పుడు కూడా మనకు కేసు 1 కేసు ఎలా ఉంటారు మీరు. కాబట్టి రాజ్యాంగాన్ని నిర్వచించేటప్పుడు కొన్ని కేసులు వచ్చినప్పుడు అది చాలా అంటే స్థిరస్థాయి వెళ్ళిపోతారు ఇష్టంగా. ఆ కేసు ఎగ్జామినేషన్ వాళ్ళు ఎంసీక్యూ కింద ఇస్తారు. మీరు మెయిన్స్ లో కూడా మీరు జోడించుకున్నాడు నేర్చుకోవాలి. కాబట్టి ఆర్టికల్ 21 లో కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జరిగిన దాంట్లో మనకి ఏముందంటే రైట్ టు ప్రైవసీ. ఏంటది? రైట్ టు ప్రైవసీ. ప్రైవసీ అంటే గోప్యత, రహస్యం. కాబట్టి నువ్వు రహస్యంగా నీకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టినా కూడా దీని కింద ఉంది. ఆర్టికల్ 21 కింద ఉంది. ఈ కేసులో మనకు స్పష్టమైనటువంటి తీర్పు రావడం జరిగింది. సో అదే సమయంలో ఇక్కడ టజిల్ ఆఫ్ రైట్స్. టజిల్ అంటే ఏంటి? పోరాటం, కాన్ఫ్లిక్ట్. నువ్వా నేనట్టుగా ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇట్ అడ్రసెస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండివిజువల్స్ రైట్ టు డిగ్నిటీ ఆర్ ప్రైవసీ అండ్ పబ్లిక్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్. రెండు ఉన్నాయమ్మా. మనకి ఆర్టికల్ 19 ఉంది. ఇంకొక ఆర్టికల్ అంటే ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 ఆర్టికల్ 19 చెప్తుంటే పబ్లిక్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రజలకు సమాచారము ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి హక్కు దేని ప్రకారం వచ్చింది? ఆర్టికల్ 19 ప్రకారం. ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చిందమ్మా? 19. ఏమిచ్చింది నీకు? తెలుసుకునే హక్కు. ఏం తెలుసుకునే హక్కు? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. ఏ ఆర్టికల్ ఇచ్చింది? 19. ఇది ఒక పక్క. మరి ఆర్టికల్ 21 చెప్తుంది రైట్, ఇక్కడ మనకి ఇండివిజువల్స్ రైట్ టు డిగ్నిటీ ఆర్ ప్రైవసీ. నాకు గౌరవంగా డిగ్నిఫైడ్ గా జీవించే హక్కు, ప్రైవసీ గోప్యత ఉంచిన హక్కు ఉంది అని ఆర్టికల్ 21 చెప్తుంది. అంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 వాటి మధ్య ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉందా చెప్పండి. దాన్ని టజిల్ అని పిలుస్తాం. టజిల్ అంటే ఘర్షణ, కాన్ఫ్లిక్ట్. అంటే ఒకే దాంట్లో మనం గమనించుకోకపోతే రాజ్యాంగంలో ఇలాంటి సమస్య వస్తుంది అనడానికి కోర్టు తీర్పిస్తాయి. కాబట్టి ఇలాంటి ఎగ్జామినేషన్ అడగాలి, నేర్చుకుంటూ అలాంటి నేర్చుకోవాలి. రొటీన్ నేర్చుకోవడం కాదు, స్టాటిక్ పార్ట్ నేర్చుకొని అనలైటికల్ గా విశ్లేషణలో ఇలాంటి కరెంట్ అఫైర్స్ జోడించుకుంటే మార్క్స్ వస్తాయి. అర్థమే కదా? సో ఇప్పుడు మీకు అర్థమైన టజిల్ ఆఫ్ రైట్స్ అంటే హక్కుల పోరాటం, కాన్ఫ్లిక్ట్. ఏ హక్కులకు వచ్చినాయి? 2 రకాల ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 19. రెండో ఆర్టికల్ అంటే ఆర్టికల్ 21. అదేనమ్మా, ఆర్టికల్ 19 కి ఆర్టికల్ 21 కి టజిల్. టజిల్ అంటే ఘర్షణ. ఆర్టికల్ 21 చెప్పింది రైట్ టు ఇండివిజువల్స్ రైట్ టు డిగ్నిటీ ఆర్ ప్రైవసీ. ప్రతి వ్యక్తికి తన గౌరవంగా జీవించే హక్కు, డిగ్నిఫైడ్ గా, ప్రైవసీ గోప్యతగా కూడా హక్కు ఉంటుంది 21. అందువల్ల మీరు బయట పెట్టగలుగుతుంది. ఎక్కడ జ్యుడిషియరీ రికార్డ్స్ మ్యారేజ్ చరిత్ర బయట పెట్టబాకండి. వాడు గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి తీర్పు ఇచ్చేసిన వాడి గురించి మడిని పెట్టడం వల్ల వాడికి డ్యామేజ్ అయిపోతున్నాడు అని అంటాం 21 ప్రకారంగా. ఇదే అసలు 19 ఒకటి వచ్చింది. ఆర్టికల్ 19 చెప్తోంది ఇక్కడ మనకు పబ్లిక్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది అంటుంది. మరి తెలుసుకునే హక్కు ప్రకారంగా వాడు వచ్చి హంతకుడనో మాట్లాడనో మార్పులు చేసిన కొన్ని ఇది తెలుసుకుంది ఏం చేయాలి? ఇవి 2 ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి.
మరి దీంట్లో ఈ రెండింటికి ఘర్షణ వచ్చినప్పుడు ఏది మనం 19 ప్రకారం వెళ్ళాలా 21 ప్రకారం ఇది సమస్య. మంచి టాపిక్ కదా. ఇప్పుడు చూడడానికి చాలా సింపుల్ ఉంది, మీకు అర్థం చేసుకుంటే ఎంత విశేషం అర్థమైంది దీంట్లో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇది మేజర్ థింగ్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ లో మెయిన్స్ రాయడం వాళ్ళకి ఒక మేజర్ థీమ్ ఉంది ఆన్సర్ రైటింగ్ లో. కాబట్టి ఆర్టికల్ 19 ఏం చెప్పింది, ఆర్టికల్ 21 చెప్పింది. మరి అక్కడ ఏం చెప్పింది, ఇక్కడ వాటి మధ్య ఘర్షణ ఏది పాటించాలి, ఈ తీర్పును కోట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ లో రాయడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ త్రీలో చూస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంది. వాటిల్లో కూడా ఎలా చూస్తే మనం ఇక్కడ వాడతాం ఎగ్జామిన్ సొసైటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ వర్చువల్లీ ఇండెలిబుల్ డిజిటల్ రికార్డ్స్. ఇండెలిబుల్ అంటే ఏంటి అంటే చెరపడానికి వీలు కానిటువంటి ఇండెలిబుల్ అంటాం. ఇప్పుడు రాసావు ఒకటే సైకిల్, నేను చెరపడానికి లేకుండా ఆడే కనిపిస్తానా మాయని మచ్చ అంటాం. సో ఆ టైప్ లో ఇక్కడ ఈ సొసైటల్ ఇంపాక్ట్స్, ఈ సామాజికమైన వాటి ప్రభావం చూపిస్తే వర్చువల్ ఇండెలిబుల్ డిజిటల్ రికార్డ్స్, చెరపడానికి అవకాశం లేనటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఏంటవి సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, ముఖ్యంగా గూగుల్ కానీ లేదా డేటాబేస్ లైక్ ఇండియన్ కానూన్ కానీ, ఇవన్నీ డేటాబేస్. నేను ఒకసారి రికార్డులకు వెళ్ళిపోయాడు, జ్యుడిషియల్ రికార్డులకి ఏమి వెళ్ళిపోయాడు, పలాని దాని ప్రకారంగా పలానా నేరం చేశాడు, పలాని శిక్ష ఇచ్చామో పలానా ప్రకారం అయిపోయింది. అయిపోయింది, శిక్ష అయిపోయింది వాడికి. అయిపోయిన రికార్డు అకౌంట్ ఏం చేయాలి అర్థం. ఇప్పుడు మీకు ఆర్టికల్ 21 చెప్తుంది డిగ్నిఫైడ్ గా జీవించే హక్కు నీకు ఇచ్చింది, ప్రైవసీ ప్రకారం ఇచ్చింది. ఆర్టికల్ 19 చెప్తుంది తెలుసుకున్నాక బాగానే ఉంది. వాటి పరిస్థితి 19 క్లాస్ వచ్చింది కదా ఆర్టికల్ 21 కి. ఆర్టికల్ 19 ప్రకారం తెలుసుకునే హక్కు ఉంది, రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ వ్యక్తిగతంగా. కానీ అదే సమయంలో ఆర్టికల్ 20 చెప్తుంది లివ్ విత్ డిగ్నిటీ, లివ్ విత్ ప్రైవసీ, నీ గోప్యతకు భంగం కాకుండా వ్యక్తులు జీవించకు ఈ రాజ్యాంగం కొనసాగించింది. అప్పుడు ఏం చేయాలి, అదా ఇదా అనుకున్నప్పుడు అందువల్ల ఈ ఇంటెలిబుల్ డిజిటల్ రికార్డ్స్ అంటే చెరపడానికి వీలు కాకుండా శాశ్వతమైనటువంటి డిజిటల్ రికార్డ్స్ ఉండడం వల్ల ఈ గూగుల్లో కానీ మన భారతదేశం జరిగినటువంటి ఇండియన్ కానూన్ లో కానీ ఇప్పుడు మనకి నీడ్ ఫర్ రోబస్ట్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్స్, భారీ స్థాయిలో ఈ డేటానంతా కాపాడవలసిన బాధ్యత ఏర్పడింది. మీరు కోర్టు చూస్తుంటే ఇటీవల కూడా ఈవెన్ ఆధార్ వాటిల్లో కూడా ఇంత ముందుగా డిమాండ్ చేయలేకపోతారు, అర్థమే కలెక్టర్ మీకు. కాబట్టి అది కూడా ఇంకోసారి వాటిలో మాట్లాడదాం. కాబట్టి ఈ రోజు కోర్టులు వ్యాఖ్యానిస్తున్నాయి, మా డేటా అంతా భారతదేశం డేటాను వేరే వాళ్ళకి అప్పగిస్తున్నావు, జాగ్రత్త హెచ్చరిస్తా ఉండే వాటిని. సో కాబట్టి ఇలాంటి వాటిని నేర్చుకోవాలి మీరు ఎగ్జామినేషన్ లో. మరి డిజిటల్ గవర్నెన్స్ ఎలా వస్తుంది ఎగ్జామినేషన్, ఈ టాపిక్ గవర్నెన్స్ అనే టాపిక్ ఎలా ఉంది, పాలిటీ చదువుతున్నాము, సోషల్ జస్టిస్ చదువుతున్నాము, డిజిటల్ గవర్నెన్స్. ఈరోజు డిజిటేషన్ కదా, పాత రోజులకు చూడవు కదా, నువ్వు చిన్న సర్టిఫికేట్ తీసుకుంటూ వాటిని తెలియదు, అన్ని డిజిటల్ అప్లై చేస్తున్నావు, నీకు దాంట్లో ఆన్సర్ ఇస్తున్నాడు అన్ని వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ పరిపాలన చూస్తే ఇట్ హైలైట్స్ ద రోల్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. ఇంటర్మీడియట్స్ అంటే ఎవరు, సెర్చ్ ఇంజిన్స్ అండ్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రూల్స్ ఇన్ ఎన్ఫోర్సింగ్ కంటెంట్ రిస్ట్రిక్షన్ ఆర్డర్స్. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇంటర్మీడియట్ అంటే ఏంటి అని అడగచ్చు ఎగ్జామినేషన్ లో. ఇంటర్మీడియట్ అంటే ఎవరు, సెర్చ్ ఇంజిన్. ఇప్పుడు సెర్చ్ చేస్తావు గూగుల్లో డేటా వచ్చేస్తుంది కదా, అది ఇంటర్మీడియట్. అంటే మీరు కాదు, ఎవరో పెట్టాడు దాన్ని ఎత్తుకుంటే నీకు వచ్చేసింది, నీకు మధ్యలో దళారులాగా బ్రోకర్ లాగా ఉపయోగపడుతుంది, డేటా ఇచ్చింది నీకు, రైట్ అయితే ఓకే, కాకపోతే అది ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ దళారి తెలుగు బ్రోకర్ లాగా, వాడు ఎవడో పెట్టాడు డేటాని, నాకు కావాల్సింది తీసుకుంటాను, మధ్యలో బ్రోకర్లా పనిచేస్తుంది కదా, ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ అంటే అర్థమైంది, దళారి లాగా ఈ సెర్చ్ ఇంజిన్స్ గూగుల్ కానీ ఈ భారతదేశం ఇండియన్ కానూన్ కానీ ఇవి పనిచేస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఈ డిజిటల్ గవర్నెన్స్ లో ఈ ఇంటర్మీడియట్స్ యొక్క పాత్ర ఏంటి, అప్లికబుల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, మరి ఐటీకి సంబంధించిన రూల్స్ ఉన్నాయి, ఎవరైనా పెట్టడానికి లేదు. సో దీనికి ఈ రకంగా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు చెప్పిన ఢిల్లీ హైకోర్టు తీర్పు ద్వారా వచ్చింది. ఓకే, మరి యూపీఎస్సీలో ఏపీఎస్సీలో చూస్తే ఈ కోర్టు అనేది ఏం రూల్ చేసిందంటే పీపుల్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు పర్పెచువల్ స్టిగ్మటైజేషన్. స్టిగ్మా అంటే మచ్చ, పర్పెచువల్ అంటే శాశ్వతంగా. నువ్వు ఒక నేరగాడివి, సినిమా చూస్తుంటావు, ఒక సినిమా కూడా చంద్రు సినిమా వచ్చింది ఇటీవల, కాకి జస్ట్ చంద్రు కొన్ని క్రిమినల్ టైప్స్ అన్నా ఉంది, డినోటిఫైడ్ టైప్స్ అయినాయి. అప్పుడెప్పుడో కూర్చొని ఎప్పుడు నేరం చేస్తుంటే ఒక వాళ్ళు చేస్తుంటే ఆ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు చట్టాల ప్రకారంగా వీళ్ళు క్రిమినల్ టైప్ అంటే దాన్ని బట్టి క్రిమినల్ ఎట్లా నువ్వు క్రిమినల్ కావడం, ఎప్పుడు క్రిమినల్ కావడం కావచ్చు. సో ఇలాంటివి ఆ రోజు కాలం చేసిన చట్టాలు అంటాం, ఇప్పుడు మారిన కాలానికి అంతా మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, పర్పెచువల్ స్టిగ్మటైజేషన్. స్టిగ్మటైజేషన్ అంటే శాశ్వతంగా ఒక ముద్రేసి వీడు నేరస్తుడనో వీళ్ళు కుటుంబనో అది చేయడం తప్పు. కాబట్టి అందువల్ల రెప్యుటేషన్ డ్యామేజ్ జరుగుతుంది, వాడి ప్రతిష్టకు భంగం కలుగుతుంది.
ఫర్ పాస్ట్ ఈవెంట్స్ ఆర్ అఫెన్సెస్. ఎప్పుడో గతంలో చేసిన నేరం అయిండొచ్చు కూడా, నేరస్తులు అయిండొచ్చు, ఇప్పుడుమే కాదు. దాని ఆధారంగా ఇప్పుడు ఇవ్వడం వల్ల అతని ప్రతిష్టకు బంధం కలుగుతుంది. కానీ ఎస్పెషల్లీ ద ప్రొసీడింగ్స్ ఎండెడ్ ఇన్ ఏ అక్విటల్ ఆర్ ప్రైవేట్ సెటిల్మెంట్, ముఖ్యంగా ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ కావచ్చు, లేదంటే తీర్పు ఇచ్చేసి సెటిల్ అయిపోతే కూడా ఇంకా కూర్చొని తప్పంటే ఆ నేరం జరిగింది వాస్తవమే, ఆ నేరానికి శిక్ష అనిపించేసాడు, ఇప్పుడు కూర్చొని తప్పంటావా, పర్మనెంట్ ముద్రేస్తా, అది ఎక్కడ దాకా ఇచ్చాడు వాడికి, అక్కడ దాకా అయిపోయింది ఆ తీర్పు, ఇది తప్పు అనుకున్నమాట. కాబట్టి నాన్ ఎరేజ్ బట్ డి ఇండెక్సింగ్, ఈ ప్యాటర్న్ గమనించుకోవాలి. ఎగ్జామినేషన్ ట్విస్ట్ చేసి అడుగుతాడు. ఈ తీర్పులో ఉండేదాన్ని మల్టిపుల్ యాంగిల్స్ లో అనలైజ్ చేసుకుని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏం చెప్తుంది, ఎరేజ్ చేయడం వల్ల డి ఇండెక్సింగ్ అంటారు. నోట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామినేషన్ ఆల్రెడీ అడుగుతాడు, మా క్వశ్చన్స్ టఫ్ గానే వస్తాయి, పేపర్ కనిపిస్తున్నాడు మీరు. ఏమడుతోంది, ఎరేజ్ ఏమని చెప్పిందా, ఏమడింది బోర్డింగ్, డి ఇండెక్సింగ్. నేను రికార్డులను తీసామని చెప్పడంలా, రెఫరెన్స్ ఉంటే జ్యుడిషియరీలో డి ఇండెక్సింగ్ నువ్వు సెర్చ్ చేయగా నోటి రాకుండా చేస్తే చాలు. ఇది చెప్పాలంటే ద జడ్జిమెంట్ క్లారిఫై క్రిటికల్ డిస్టింక్షన్. కాబట్టి తీర్పు ఏం చేసిందంటే ఒక మనకు క్లియర్ గా ఇది క్లారిఫై చేసింది, క్రిటికల్ డిస్టింక్షన్, స్పష్టమైన వ్యత్యాసం ఉంది. దేని వ్యత్యాసం అవుతుంది, ఎరేజ్ చేయడానికి డి ఇండెక్సింగ్. ఏమున్నాయి, ఒకటే ఎరేజ్ చేయడం, తీసేయడం పూర్తిగా. రెండు డి ఇండెక్సింగ్, ఇండెక్స్ అంటే కొట్టగానే పేరు చూపించడం, అదేనా దానికి దీనికి మధ్య ఈ తీర్పు క్లియర్ కట్ గా ఇచ్చింది. ఏంటంటే డి ఇండెక్సింగ్ అంటే నేమ్ బేస్డ్ సెర్చ్ క్వెరీస్ అండ్ సెర్చ్ ఇంజిన్స్. సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, ఇప్పుడే గూగుల్ లాంటి, ఇండియన్ కానూన్ లాంటి ఈ సెర్చ్ ఇంజిన్స్ మనం కొట్టగానే వస్తున్నాయి. సో వాటిల్లో నేమ్ బేస్డ్ నేమ్ కొట్టగానే వచ్చే వాటిని తీసేది, దాన్ని డి ఇండెక్సింగ్ అన్నారు. ఎరేజ్ చేయమని చెప్పరా, గమనిస్తాను మీరు. ఏం చెప్తుంది, డి ఇండెక్సింగ్ అంటే నేమ్ సెర్చ్ ఉండదు, బట్ ది యాక్చువల్ జడ్జిమెంట్ ఆర్ సైటేషన్ రిమైన్స్ ఇంటాక్ట్ ఆన్ అఫీషియల్ కోర్ట్ సర్వర్స్ ఆర్ ప్రెజెంట్ జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ. ఈ దేశంలో ఈ జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ కాపాడడానికి, ఈ న్యాయ వ్యవస్థ యొక్క సార్వభౌమతాన్ని కాపాడడానికి పర్మనెంట్ రికార్డు దాన్ని ఎరేజ్ చేయమని చెప్పాము. అవి మా దగ్గర ఉంటాయి, ఆ సర్వర్స్ లో ఉంటాయి, అంతేగాని పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళేసి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఎరేజింగ్ కి డి ఇండెక్సింగ్ కి క్లారిటీగా స్పష్టంగా తీర్పిచ్చింది కదా, క్లారిటీ ఈ కోర్టు తీర్పు ద్వారా మనకు అర్థమైంది. అప్పుడు ఇది చేయాలా అది చేయాలా, ఆర్టికల్ 19 కరెక్టా 21 కరెక్ట్ అని మేము అనుకుంటాం. డౌట్ ఉంటే క్లారిఫికేషన్ మేమేమి చేయమని చెప్పి ఎరేజ్ చేసామని చెప్పలేదు. ఇక్కడ చూస్తే అఫీషియల్ కోర్ట్ సర్వర్స్ ఉన్నాయి, దాని ఉంటుంది, అలాగే ఉంటుంది. కోర్టు కట్టడం తెలియాలి కదా, ఉంటుంది అర్థమే. అలాగే జ్యుడిషియల్ ఇంటిగ్రిటీలో ఉంటుంది. ఎక్కడ తీసేమన్నామంటే సెర్చ్ ఇంజిన్ లో డి ఇండెక్సింగ్. కాబట్టి ఒక డి ఇండెక్స్ కి ఒక ఎరేజింగ్ కి తేడా ఉందా లేదా, క్లియర్ కట్ ఉంది. అలాగే ఎక్సెప్షన్ టు ద రూల్, దీని మినహాయింపు పలికే చెప్పింది కోర్టు. ఏం చెప్పిందంటే ద రైట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. ఏ రైట్, దీని సార్ నేను మద్దతు చేస్తాను, నేను తగ్గించి ఒప్పుకోదు, అందుకే దీనికి నాట్ అబ్సల్యూట్. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఒక్కరిది పూర్తిగా 100% మీ ఎక్కడ ఎన్ని పనులు చేసినా ఎలా పనులు చేసినా తప్పిస్తాను ఊహించుకోబాకండి అని చెప్తాం. మిగతా వాటి చెప్పింది. అప్పుడు ఏం చెప్పిందంటే ఈ కోర్టు డిగ్రీ హైకోర్టు ఏం హైలైట్ చేసిందంటే రైట్ మే నాట్ అప్లై టు కేసెస్, కొన్ని కేసులకు అప్లికబుల్ కాదు. ఏ కేసులు అంటే సీరియస్ క్రైమ్స్. సీరియస్ క్రైమ్స్ అంటే ఏంటి, తీవ్రమైన నేరాలు, క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్, మానవంగా లాంటి పిల్లలు, ఒకసారి చట్టాలు ఉన్నాయి కదా చిన్నపిల్లల పైన కానీ, యాక్షన్స్ ఇన్ పబ్లిక్ ఫిగర్స్, ముఖ్యంగా ప్రతిష్టాత్మక వ్యక్తులు ఉంటారు, గౌరవ న్యాయమూర్తి కానీ ప్రధానమంత్రులు కానీ గౌరవ రాష్ట్రపతి కానీ ఇష్టంగా విలాసంతో ఇష్టంగా కూర్చునేసి, సో అలాంటి వాటికి కానీ యాజ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దోస్ సీనియర్ సర్వీసెస్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన కోర్టు ఏం చెప్తుందంటే అన్ని కేసులకి ఒకేలాగా పనికాలని, నీకు బయట పెట్టకూడదు అంటే ఇప్పుడు పెట్టకూడదు, మిగతా వాటిలో పెట్టకూడదు అన్నాం. అప్పుడు కూడా మా దగ్గర జ్యుడిషియల్ రికార్డులో ఉంటుంది, మా సర్వర్లో ఉంటాయి, సెర్చ్ ఇంజిన్ లో వద్దు అని చెప్పింది. వాటిలో కూడా ఇలాంటి చేశారు, వీడు తప్పించుకొని ఏదో చేస్తుంటాడు, ఇలాంటి చేసినప్పుడు కూడా దొరికిపోతాడు, అవి చేయబోదని చెప్పింది. అంటే ఆ తీర్పు గారి పూర్తి చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇండియన్ పాలిటిక్స్ చదివేటప్పుడు దీన్ని బాగా చదువుకొని, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ సెషన్ లో అప్పుడు నేను పాలిటీ లాగానే ఎక్కువ డెప్త్ గా చెప్పేశాను. మీరు చదువుకొని అన్ని రకాల యాంగిల్లో అటు ఫిలిమ్స్ కి మెయిన్స్ కి ఎస్ఐకి వాడుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే సరే, ఇంకొక ఇష్యూ గురించి మాట్లాడతాం. కరెంట్ అఫైర్స్ లో మీరంతా కూడా ఈరోజు జూన్ 2, జూన్ 1 నిన్న చూడగానే నేను వచ్చిన వార్త, మనకి కరెంట్ అఫైర్స్ టైమ్స్ వరకు డిస్కస్ చేయలేదు, నిన్న ఐడియా చూశారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏపీ, అటు ఏపీ పీస్ వాళ్ళు 100% రాసే వాళ్ళకి నేను గ్రూప్ 1 రాసిన గ్రూప్ రాసిన
అలాగే మరి యూపీఎస్సీ వాటి కూడా సంబంధించినటువంటి క్వశ్చన్స్ దీంట్లో చూస్తే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, కొత్తగా రైల్వే జోన్ అమల్లోకి నిన్న రావడం జరిగింది. ఎన్నో తారీఖమ్మా? జూన్ 1, 2026 పెట్టుకోండి. డేట్ అడుగుతారు. మొన్న కూడా చాలా మంది వచ్చి ఏంది టఫ్ ఇచ్చారు అప్పుడు ఇస్తారని. నేను ఒకటే చెప్తున్నా, అమ్మ వాళ్ళు టఫ్ గానే ఇస్తున్నారు, మనం ప్రిపేర్ అవ్వడం కరెక్ట్. మనం బాగా ప్రిపేర్ ఈజీ అయిపోతుంది పేపర్, ప్రిపేర్ గా టఫ్ అనిపిస్తుంది. ఇక్కడ ప్రిపేర్ అవ్వడం మార్గం, వాళ్ళు మార్చుకుంటే మార్చారు కదా క్వశ్చన్ పేపర్ సెట్ లో, మనం తయారవడం కరెక్ట్. కాబట్టి నేనేమంటానంటే ఎప్పటికప్పుడు న్యూస్ ని బాగా చదువుకుంటే ఈ న్యూస్ ఆధారంగా మీకు ఎంత డెవలప్ కావచ్చు అర్థమైంది. కాబట్టి స్టాటిక్ డేటా ఎలా చదువుతారు బుక్స్ లో కూడా, కాబట్టి కరెంట్ అఫైర్స్ ని బాగా చదవడం నేర్చుకోవస్తే టోటల్ గా అవగాహన సమాజం గురించి పౌరులుగా కూడా తెలిసిన ఎగ్జామినేషన్ పాయింట్ కాకుండా దీనికి రెగ్యులర్ చదవండి, రెగ్యులర్ క్లాసెస్ కంప్లీట్. ఈ సౌత్ కోస్ట్ గురించి ద సౌత్ కోస్ట్ రైల్వే ఏమంటుందండి? సౌత్ కోస్ట్ రైల్వేని SCOR, సౌత్ కోస్ట్ ఆఫ్ రైల్వేస్, SCOR. జోన్, కొత్తగా జోన్ ఏర్పడింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఎగ్జామినేషన్ లో విశాఖపట్నం. ఇప్పుడు చూడండి ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి రైల్వే జోన్ ఏంటి? SCOR. ఆంధ్రప్రదేశ్ వచ్చిన కొత్తగా వచ్చిన జోన్ ఏంటి? ఏపీఎస్ ఏం రాస్తారు? SCOR, సౌత్ కోస్ట్ ఆఫ్ రైల్వే జోన్. వాడు కన్ఫ్యూజ్ చేస్తూ మనకు సౌత్ ఈస్ట్ కోస్ట్ రాస్తాడు. చిన్న పదాలు జాగ్రత్తగా సౌత్ కోస్ట్. మీరు సౌత్ ఈస్ట్ కోస్ట్ రాయొచ్చు, అసలు ఏం టచ్ రాయాల్సిన తప్పేదో రాసి తీసుకెళ్ళి ఆ రెండు కరెక్ట్ రాస్తాడు. అందుకే క్లారిటీగా చెప్తే తప్పు లేకుండా రాస్తాడు. ఇది ఏమి లేదు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఎక్కడ హెడ్ క్వార్టర్? విశాఖపట్నం. ఏమైంది? ఫుల్లీ ఆపరేషన్ అంటే పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టింది. కాబట్టి యూపీఎస్సీకి ఏపీఎస్సీకి ఎలా ఉంటుందంటే ఇది హైలీ రిలవెంట్ టాపిక్ మీ అందరికి కూడా. ఇంట్రెస్టింగ్ మనం చెప్ప ఇంటర్సెక్టింగ్ ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ గురించి రాయాలన్నా, రీజనల్ ఎకనామిక్స్ ప్రాంతీయ గురించి ఆర్థిక రాయాలన్నా, స్పెసిఫిక్ గా ఏపీ గవర్నెన్స్ పారామీటర్స్ గా దీన్ని ఎగ్జామినేషన్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. ఓకేమా? రైట్. మీరు చూస్తారు ఒకసారి ఇక్కడ చూడండి, ఈ సౌత్ కోస్ట్ మ్యాప్ వచ్చేది చూడండి. ఒకసారి మ్యాప్ చూడండి, ఒకసారి మనం నెక్స్ట్ మ్యాప్ వెళ్ళే లోపల ద సౌత్ కోస్ట్ రైల్వే ఇది పూర్తిగా నిన్నటి నుంచి జూన్ 1, 2026 నుంచి ఫుల్లీ ఆపరేషనల్ పూర్తి స్థాయిలో పనిచేయడం వచ్చింది. అందువల్ల భారతదేశంతో వార్తల్లో ఉంటుంది. ఏపీఎస్సీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మన సంతోషంగా వార్త మనం చెక్ చేసుకోవాలి. మరి దీనికి సంబంధించి అసలు కీ ఫ్యాక్ట్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ఏమవుతుంది, ఎగ్జామినేషన్ అవడానికి క్వశ్చన్ చెక్ చేద్దాం. మొట్టమొదటి ఎవరు వచ్చండి? హెడ్ క్వార్టర్. ఇప్పుడు చెప్పాను కదా, హెడ్ క్వార్టర్ ఏంటమ్మా? విశాఖపట్నం. ఏ స్టేట్ లో ఉంది? రైట్. మరి క్రియేషన్ ఏంటి? యాక్చువల్ గా అనౌన్స్ చేస్తే 2019 అమ్మా. అనౌన్స్ చేసినప్పుడు దీన్ని 2019 ఇచ్చారు, కానీ ఆపరేట్ చేసిన ఎప్పుడు వచ్చింది? జూన్ 1, 2026. ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. క్రియేషన్ ఏమో ఎట్లా వచ్చిందంటే 2019 ఇచ్చారు, మీకు ఇస్తున్నామని చెప్పారు. అమల్లోకి వచ్చింది 2026 జూన్ 1 నుంచి. కాబట్టి స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మీట్ రీజనల్ డిమాండ్స్. దేనికోసం అంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అండ్ రీజనల్ డిమాండ్స్, ప్రాంతీయంగా చాలా డిమాండ్స్ ఉన్నాయి. మాకు జోన్ గా పడుతున్నాం, విశాఖకు ఆంధ్రులకు ఎలా ఉన్నామో మాకు ప్రత్యేకమైనటువంటి జోన్ కావాలి విశాఖపట్నంకి అని డిమాండ్ చాలా కాలం వస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు మనం పునరుద్ధరణ చట్టం ప్రకారం నాకు ఇవ్వాలి అని మనం చాలా సాధించుకున్నాం. ఇది మిస్ అయిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఉండేటువంటి సెంటర్ దాంతో ఈ దాంట్లో ఇది వాడతాం, ఇది కూడా మనం పనిచేసుకోవాలి. సో ఆ విధంగా రీజనల్ డిమాండ్స్, ప్రాంతీయంగా డిమాండ్ ఉంది. విశాఖపట్నం ప్రజల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కాకుండా అక్కడ ఉంది. మాకు స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి, మాకు డిమాండ్ సెపరేట్ ఉంది అని మిగతా ప్రజలు పెట్టారు. అంటే పరిపాలనా సౌలభ్యం కోసంగా, రీజనల్ డిమాండ్స్ కోసంగా ఇది క్రియేట్ చేయడం జరిగింది. దేనికోసం అడగచ్చు, ఇది రాస్తారు. నెక్స్ట్ ఏమేమి డివిజన్స్ కవర్ అయినాయి ఎగ్జామినేషన్ ఇస్తారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. కొత్తగా ఏర్పడినటువంటి సౌత్ కోస్ట్ ఉండేటువంటి రైల్వే జోన్ లో ఈ డివిజన్స్ యాడ్ అయినాయి. మనం ఎప్పుడు చదివిన పాపాలు పోయి ఉండము అందరూ కదా కొంతమంది, అప్పుడు మనకి ఆ డివిజన్స్ అర్థమైనాం. ఇప్పుడు మనకి క్లియర్ గా అవి కూడా చదువుతాం, అన్ని ఏదో వల్ల ఆ విధంగా చదివినప్పుడు విజయవాడ, గుంటూరు, గుంటకల్లు, విశాఖపట్నం రైల్వే డివిజన్స్. ఈ దీంతో ఉండేటువంటి చెప్పాలంటే ఫార్మల్ గా వాల్టేర్ డివిజన్ ఉంది. ఈ వాల్టేర్ డివిజన్ ముక్కలు చేసి స్ప్లిట్ చేసి దాన్ని దీంట్లో కనిపిస్తారు. ఆ విధంగా విజయవాడ, గుంటూరు, గుంటకల్, విశాఖపట్నం ఎన్ని డివిజన్స్ ఉన్నాయి దీంట్లో? జోన్ లో 4 డివిజన్స్ ఉన్నాయి. ఏంటంటే వాట్ ఆర్ దే? విజయవాడ, గుంటూరు. మీకు విజయవాడ, గుంటూరు పక్క పక్కన గుర్తున్నాయి.
తర్వాత గుర్తుపెట్టుకోండి, గుంటకల్ డివిజన్ అంతా గుంటకల్ డివిజన్ మనం అర్థమైనప్పుడు నీకు గుంటకల్ డివిజన్ అనేవాడు, ఇంత ఇంత గుంటకల్ అనేవాడు. ఈ గుంటకల్ డివిజన్ విశాఖపట్నం, ఇవన్నీ కలిపి ఇంతకు ముందు వాతావరణ విజయ వైజాగ్ దాంట్లో ఉండే డివిజన్ లో దాన్ని స్ప్లిట్ చేసి ఈ యొక్క జోన్లకి కొత్తగా ఏర్పడిన జోన్ పెట్టడం జరిగింది. మరి జ్యూరిడిక్షన్ ఏంటి, ఎంతవరకు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. దాంతో పాటుగా పోర్షన్స్ ఆఫ్ నేబరింగ్ స్టేట్, పక్కన ఉండేటువంటి రాష్ట్రాలను కూడా పరిధి కనిపించింది. ఇప్పుడు చెప్పాను కదా, అంత గుంటకల్ డివిజన్ ఉంటాం, అది ఎక్కడ ఉంది, ఆ జోన్ లో డివిజన్స్ ఉంటాయి. విజయవాడ డివిజన్, గుంటకల్ డివిజన్, గుంటకల్ మనం ఉండేది విశాఖపట్నం. ఈ డివిజన్స్ అన్ని తీసుకెళ్లి పరిపాలనా సౌలభ్యం కోసంగా తీసుకెళ్లి ఈ విశాఖ అనేటువంటి వాళ్ళకి కేంద్రంగా చేసి ఇప్పుడు మనకు ఈ యొక్క దాంట్లో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ లో కొత్తగా ఏర్పడినాడు పెట్టాడు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ లో ఏపీపీఎస్సీ రాసినా యూపీఎస్సీ రాసినా రైల్వే ఎగ్జామ్ చెప్పక్కర్లేదు, ఈ జోన్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ జోన్ ఈ పేర్లు అడుగుతాడు, ఎన్ని జోన్లు ఉన్నాయి, ఎన్ని జోన్లు ఉన్నాయి, ఈ జోన్ లో కొత్తగా హెడ్ క్వార్టర్ ఏంటి, దేనికోసం వచ్చింది, దాంట్లో ఉండే డివిజన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వచ్చినా మీరు అన్ని రకాలు చదువుకుంటారు కాబట్టి చక్కగా పెట్టుకోవడం అవకాశం ఉంది. తమాషా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కొత్తగా ఏర్పడిన దానికి రైల్వే దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరు పెట్టారంటే నాయుడుపేటలో రెసిడెన్స్ వెంకటగిరి స్వస్థలం గమనికాను. ఆయన పేరు బాలాజీ కిరణ్ గారు, ఐఆర్టీఎస్ 2013 బ్యాచ్, బద్దూరులో అవుతారు. వాళ్ళ సిస్టర్ నా స్టూడెంటే, భానురేఖ టాపర్, నాకు స్పాన్సర్ క్యాండిడేట్ మా కాలేజ్ అయింది. ఆ విద్యార్థులు వాళ్ళన్నీ ఈరోజు మొత్తానికి అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఇస్తున్నారు చెప్పాలంటే. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా కొత్తగా పెట్టింది సమర్థవంతమైన అధికారిని వేయడం అనేది ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫీలింగ్ అనేది పందుల ముఖ్యంగా. సో ఆ విధంగా నా స్టూడెంట్ వాళ్ళ అన్నగారే దానికి ఈ రోజు దానికి రావడం జరిగింది. సో ఇలాంటి దాంతో ఈ ఎగ్జామినేషన్ మనకి క్వశ్చన్స్ ఎలా వస్తుంది చూద్దాం. మరి రిలవెంట్ యూపీఎస్సీ చూస్తే ఎకానమీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, దీనన్నిటికీ కనెక్ట్ అవుతాం. ఇన్ని రకాల కనెక్ట్ అవుతాం చూడండి. ఇక్కడ ఎస్సీఓఆర్ అనేది మల్టీ మోడల్ లాజిస్టిక్స్ బై కనెక్టింగ్ మేజర్ ఎకనామిక్ హబ్స్. ఈ ఎకనామిక్ హబ్స్ ఏమవుతున్నాయో, కేంద్రాలు ఏమవుతున్నాయో అన్నింటినీ కలిపేస్తుంది. అందులో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అంటున్నాం. ఒక రకం కాదు, అన్ని రకాలు ఎట్లా చెప్పాలి చూడండి. దానికి ఇక్కడ పోర్టులు కలుపుతుంది, విశాఖపట్నం కలిపింది, గంగవరం కలిపింది, కృష్ణపట్నం కలిపింది, కాకినాడ కలిపింది, కొత్తగా వచ్చే మూలాపేట కలిపింది. ఎన్ని పోర్ట్స్ ఉన్నా కానీ ఇప్పుడు మల్టీ మోడల్ కదా. అంటే ఈ టోటల్ గా చెప్పాలంటే ఈ సౌత్ సెంట్రల్ మనకు సౌత్ కోస్టల్ రైల్వే జోన్ రావడం వల్ల ఇది మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అన్ని చోట రవాణా విజయపోతుంది. నీకు రకరకాలు ఉన్నాయి, మనకి ఒక చోట కోట ఉన్నాయి, మనకి ఉత్పత్తులు మనం తయారవుతున్నాయి, మనం తీసుకోవాలన్నా పంపాలన్నా మనకి కావాలి, ఒక రైల్వే జోన్ కావాలి ప్రత్యేకంగా, నీకు అర్థమే కదా. సో ముఖ్యంగా ఈ అక్కడ పోర్ట్లు జరుగుతూ ఉంది. ఈ విశాఖపట్నం కానీ చూసుకోండి, గంగవరం కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, ఈ కొత్త మూలాపేట కావచ్చు, ఈ లైన్ మొత్తం దగ్గర ఉంటుంది కాబట్టి వాటి కనెక్టివిటీ చేస్తున్నారు. చేసే కాడికి ఏమవుతుంది, లాజిస్టిక్స్ ఈజీ అయిపోద్ది, రవాణా ఈజీ అయిపోద్ది, ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోద్ది, పారిశ్రామిక ఉత్పత్తులు ఆ ఏరియా డెవలప్ అయిపోతుంది. అవునా కదా. ఒక చోట నీకు వస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఆలోచించుకుంటే ఒకసారి రైల్వే నీకు అర్థమైంది. కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి దిస్ అలైన్స్ డైరెక్ట్ టు ద పిఎం గతి శక్తి ఇనిషియేటివ్. ఇది కూడా నోట్ చేసుకోండి దీని సపరేట్ గా తయారు మెటీరియల్ దగ్గర. పిఎం గతి శక్తి ఇనిషియేటివ్ అంటే పథకాలమ్మా, ప్రభుత్వ పథకాలని, అవి చాలా ఇంపార్టెంట్. అటు ఏపీ గవర్నమెంట్ నేర్చుకోండి, ఏపీఎస్ వాడు ప్లస్ యూపీఎస్ వాడు, యూపీఎస్ మీరు రెండు నేర్చుకోవాలి నేషనల్ లెవెల్. కాబట్టి ఇనిషియేటివ్స్ అంటే పథకాలు, ప్రభుత్వం ప్రారంభించిన పథకానికి ఒక లక్ష్యం ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, ఎంతమంది కవర్ చేస్తారు, దేనికోసం పెట్టారో, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటి అంశాలు చూస్తున్నాం ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ రూపంలో. సో కాబట్టి ఇక్కడ ఈ పిఎం గతి శక్తి ఇనిషియేటివ్ కింద డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పినటువంటి మన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ మీకు పనికొస్తుంది. దేని కిందమా, పిఎం గతి శక్తి ఇనిషియేటివ్. ఎగ్జామినేషన్ ఆల్టర్నేట్ అడుగుతాడు, ఏ ఇనిషియేటివ్ కింద కనెక్ట్ అవుతుంది, డైరెక్ట్ ఏం కనెక్ట్ అవుతుంది చెప్పండి. పిఎం గతి శక్తి ఇనిషియేటివ్ చెప్పండి ఒకసారి. దానికి కనెక్ట్ అయ్యేది ఏం చూడండి, సౌత్ కోస్టల్. ఏ పోర్ట్ కనెక్ట్ చేస్తుంది చెప్పండి. ఇప్పుడు విశాఖపట్నం, నెక్స్ట్ గంగవరం, నెక్స్ట్ కృష్ణపట్నం, కాకినాడ అండ్ అప్కమింగ్ రాబోయేటువంటి మూలాపేట. ఈ పదాలు అనుకోవడం వల్ల నీకు గుర్తుంటాయి. నెక్స్ట్ ఎకనామిక్ కారిడార్, ఆర్థికమే సంబంధిస్తే ఇట్ సపోజ్ స్ట్రాటజిక్ ఇండస్ట్రియల్ అసెట్స్, అంటే వ్యూహాత్మకంగా ఇండస్ట్రియల్ అసెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కదా, ఆంధ్రలో విశాఖపట్నం కదా. ఎస్, ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇండస్ట్రియల్ అసెట్ కదా, పారిశ్రామిక సంస్థలు కదా. ఎస్, దానికి స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా ఇది రావడం నీకు సపోర్ట్ ఇస్తున్నారు చెప్పండి. అక్కడే
కాబట్టి అదే విధంగా ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఉంది. ఈ విధంగా ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్ యాక్టివిటీ, నీకు ఎగుమతులు కావచ్చు దిగుమతులు కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు, ఇంపోర్ట్ దిగుమతులు కానీ సులభమైపోతలేదా ఆటోమేటిక్ గా. సో ఆ విధంగా నీకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది మనకు యూపీఎస్సీ లో చూస్తే డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఎప్పుడు ఒకే చోట డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ జరగాలి, ఒక చోటగా ఉండే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలగాలి, అప్పుడే సమర్థవంతంగా పనిచేస్తే మనకంత అడ్మినిస్ట్రేషన్ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ ఒక క్లాసిక్ కేస్ స్టడీ, ఒక కేస్ స్టడీ రాయాలనుకో దీని ఎగ్జాంపుల్ రాసేయచ్చు మీరు. ఏది ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏం పేరు సౌత్ కోస్టల్ రైల్వే జోన్ డీసెంట్రలైజేషన్ కి క్లాసిక్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీగా రాయొచ్చు. స్మాలర్ జోన్, మోర్ మేనేజబుల్ రైల్వే జోన్స్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే చిన్న జోన్ ఉంటే పరిపాలన ఈజీ ఉంటుంది, పర్యవేక్షించడానికి అవకాశం ఉంది, సూపర్వైజ్ చేయడానికి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇంక్రీజ్ ఆపరేషన్ ఎఫిషియన్సీ, కాబట్టి ఏదైతే ఆపరేషన్ ఎఫిషియన్సీ ఉందో దాని సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే డీకంజెషన్ హెవీ జోన్స్ లైక్ ఈస్ట్ కోస్ట్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే, ఇప్పటి వరకు సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ అన్నాం, ఇలాంటి బరువు అయినటువంటి పెద్దదాన్ని చిన్న చిన్న వాటికి డివైడ్ చేయడం వల్ల ఈ పరిపాలన సౌలభ్యం సాధ్యపడింది. ఈ విధంగా డీసెంట్రల్ వస్తాం. మరి ఏపీపీఎస్సీకి వచ్చేసరికి గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి ఇప్పుడే డిస్కస్ చేసాం. ఇంకొకసారి డిస్కస్ చేస్తే ఇది ఒక క్రిటికల్ ఇంప్లిమెంటేషన్. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, మనం రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ ముక్క విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ మిగిలింది ముక్క మనకి. ఈ ముక్కల్లో మనకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అంటున్నామో దానికి చెప్పాలంటే క్రిటికల్ గా మనకు కొన్ని హామీలు ఉంటాయి. ఆ చట్టం ప్రకారంగా మీకు ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పారు ఆ రోజు. ఆ ఇచ్చిన దానికి ఎవరైనా మనం బాధలు పడ్డాం, ఆవేశం వెళ్ళగక్కాం. ఎస్, దానికి సమాధానంగా నేను చెప్పుకోవచ్చు. కాబట్టి కాంపెన్సేట్ ద స్టేట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్. మన రాష్ట్రానికి చాలా ఉన్నాయి. ఒకసారి ముఖ్యంగా ఉండేదాని వాస్తవాలు ఎలా ఉంటుంది, తెలంగాణ విడిపోయిన మొదటి ఏం లేవు, బాగుంది, మనకి క్యాపిటల్ లేదు, జోన్ లేవు అనుకున్నప్పుడు ఒక ప్రాంతానికి ఫలాన్ని ఇస్తాం, ఫలాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇస్తాం, ఐఐటి ఇస్తాం, ఎయిమ్స్ ఇస్తాం, అలా చెప్పిన వాటిలో ఇప్పుడు చెప్పినటువంటి సౌత్ కోస్ట్ జోన్. అటు ఏపీపీఎస్సీ అంత ఇంపార్టెంట్ అర్థమైంది. పునర్విభజన చట్టం ప్రకారంగా ఏపీ రీఆర్గనైజేషన్ 1914 ప్రకారంగా ఇది చాలా హామీ అన్నమాట, గట్టి హామీ. సో ఆ ప్రకారంగా ఈ రోజు మనకి నష్టపరిహారం కింద కాంపెన్సేట్ చేసినటువంటి హామీ కింద నేను రాసుకోవాల్సి వస్తుంది ఎగ్జామినేషన్. అలాగే స్టేట్ బడ్జెట్ డెవలప్మెంట్, మనకు ఉండేటువంటి బడ్జెట్ చూసుకున్నా దాని డెవలప్మెంట్ చూస్తే కంపల్సరీ చూసుకోండి. మ్యాసివ్ సర్చ్ ఇన్ రైల్వే ఫండింగ్, ఈ రైల్వేకి ఫండింగ్ అనేది మ్యాసివ్ సర్చ్ అంటే చాలా మనకి ఒక లాగా ఉప్పెన్ లాగా పెరగడం. సర్చ్ అంటే ఫండింగ్ పెరిగింది కదా, ఎట్లా 10,134 crores ఫర్ ఏపీ రీసెంట్ బడ్జెట్. రైల్వే బడ్జెట్ లో ఎప్పుడైతే నీకు జోన్ ఉందో జోన్ కి బడ్జెట్ అలొకేషన్ చూస్తుంటారు మీరు, ఆ దాంట్లో దీనికోసంగా 10,134 కోట్ల రూపాయలు ఈ రోజు ఏపీకి ఈ రీసెంట్ బడ్జెట్ లో కేటాయింపు. అంటే మనకి లాభమా నష్టమమ్మా? లాభమేనా? ఒప్పుకోటారు ఎప్పుడైనా? ఎస్. ఆ విధంగా స్పెసిఫిక్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్స్. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా స్పష్టంగా స్పెసిఫిక్ గా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్స్, మౌలిక సదుపాయాల్లో ఈ రోడ్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్స్ రీచ్ అయినా లేదా 10,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు, వచ్చింది. ఇన్క్లూడింగ్ ట్రాక్ డబులింగ్, అందుకే చూస్తుంటే రైల్వే కూడా చూస్తున్నాడు ట్రాక్ డబుల్ అవుతున్నాయి, సింగిల్ లైన్ డబుల్ లైన్ వేస్తున్నారు. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ రన్ కావాలి, నీకు అర్థమైనట్టు నీకు ఇలా జరుగుతున్నాయి. స్టేషన్ రీడెవలప్మెంట్, ఇంతకుముందు గవర్నమెంట్ చిన్న చిన్న స్టేషన్ లో వెళ్ళాను నేను, ఎక్కడికో వెళ్తా ఉంటే లిఫ్ట్లు ఉన్నాయి. అంతకుముందు మనం కూర్చొని బ్యాగ్ ఎత్తుకొని మనతో ఓకే, చిన్న పిల్లలు ఎత్తుకొని తల్లి ఎత్తుకొని ఈ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కలిసి వెళ్ళడానికి కష్టం ఉండేది, లగేజ్ ఉంటే వెళ్ళలేదు, వయసునే వెళ్ళలేదు, చిన్న పిల్లలు ఇంకా కష్టం ఉండదు అనౌన్స్మెంట్. ఇప్పుడు లిఫ్ట్లు లాంటివి అంటే స్టేషన్ డెవలప్మెంట్ ఇలాంటి వాటికి ఫండింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటి వల్ల ఎక్కడెక్కడ జోన్స్ అనేది స్మాలర్ జోన్స్ వస్తే అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది, ఫండింగ్ చేత అవుతుంది మనకి, ఇలా మనకు సాధ్యపడుతుంది. మరి ఆ విధంగా చూసినప్పుడు రీజనల్ డిస్పారిటీ అండ్ గ్రోత్ చూస్తే ఈ జోన్ అనేది ముఖ్యంగా మేజర్ క్యాటలిస్ట్ ఫర్ బ్యాలెన్స్ రీజన్ డెవలప్మెంట్. అంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే మనం ఏమంటామంటే బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. అంటే సమతుల్యత పాటిస్తూ ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటాం. కాబట్టి అందువల్ల ఏమవుతుందంటే ఇట్ క్రియేట్ జాబ్స్. ఎంతంటే దాదాపుగా 17,000 మంది ఉద్యోగస్తులకు ఇస్తుంది. ఒక చోట 17,000 మంది ఉద్యోగాలు వాళ్ళకి రావడమే ఆలోచన సంవత్సరం పక్కన పెట్టండి. రావడమే కాకుండా ఒక ఫ్యామిలీ వస్తే నువ్వు ఒకడే వస్తావా, నీ ఫ్యామిలీ మొత్తం వస్తుంది ఏరియాలోకి. ఆ ఫ్యామిలీ వస్తే నీకుండి నీడ్స్ ఉంటాయి కదా, నువ్వు స్కూల్కి వెళ్తావా, ఫీజులు కడతావా, ఆ స్కూల్ డెవలప్ అవుతాయి. ఆ స్కూల్ ఒకటే ఉందా, బట్టలు ఉంటాయా, బట్టలు యూనిఫామ్ ఉంటావా,
ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా నువ్వు హోటల్ తింటావా? హోటల్ అంటే ఒక చోట ఎక్కడైనా ఉద్యోగ కల్పన చేస్తే ఇన్ని రకాలుగా ప్రాంతము అభివృద్ధి ఊరికి చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు అర్థమవుతుంది. ఏదన్నా ఒక చోట ఒక ఉద్యోగస్తుడు వచ్చాడంటే దానికి సంబంధించిన నీడ్స్ ఉంటాయి. ఆ విధంగా అన్ని దానికి సంబంధించిన నీడ్స్ ఏదో జోన్స్ చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ ప్రాంతం అనేది అన్ని రకాల రంగాలు డెవలప్ అవుతే ఈ ఎకానమీ పరిపుష్టం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది, స్ట్రెంగ్త్ అవుతుంది. సో ఆ విధంగా 17,000 మంది ఉద్యోగస్తులకు ఈ రోజు ఇది క్రియేట్ చేస్తుంది. ఏదన్నది సౌత్ కోస్టల్ రైల్వే జోన్. కాబట్టి మనకు స్పర్స్ అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్. కాబట్టి పట్టణాలు కావచ్చు, అర్బన్ కావచ్చు, ఇండస్ట్రియల్ గ్రోత్ పాయింట్స్ అనేది ఒక్కసారి పరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ డివిజనల్ హబ్స్ కి ఈ రోజు ఉండే అసమానతలకు చెక్ పెట్టడానికి మనకు వచ్చింది. అలాగే చూస్తే టూరిజం అండ్ డెమోగ్రఫీస్ ఎప్పుడు కూడా మనకి కల్చరల్ గానీ రిలీజియస్ ట్రాన్సిట్ హబ్స్ ఉంటాయి. ఇది ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తుంది. తిరుపతి తీసుకోండి, విజయవాడ ఉంది, ఇవన్నీ కూడా టూరిజం కానీ ప్యాసింజర్ అమ్యూనిటీస్ ఉన్నాయి కదా. తిరుపతి దేనికి వస్తారు? ఇంటర్నేషనల్ ఫిల్మ్ సెంటర్. అలాగే విజయవాడ ఉంది, కేంద్రం ఉంది. ఇలాంటి రావడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్ గా నీకు రిలీజియస్ ఉండేటువంటి కల్చరల్ ఉండేటువంటి సంస్కృతి కానీ నీకు మతపరమైనటువంటి ఆ ప్రాంతాలు కేంద్రాలు అనేటువంటివి ఆటోమేటిక్ గా డెవలప్ అవడానికి అవకాశం ఉందని చెప్పండి ఇప్పుడు మీకు. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా బలోపేతం వచ్చినటువంటి వార్త ఈ రోజు మనకు సౌత్ కోస్టల్ రైల్వే జోన్. కాబట్టి కూలంకోశంగా ఎందుకు డిస్కస్ చేశానంటే ఏ పైన మనం బిట్స్ చదువుకోవాలి, గైడ్ లైన్ వస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, పిల్లలకు ఉండేటువంటి అందరు కాదు, చాలా మంది కూడా తప్పుడు అవగాహన ఏదైనా బుక్స్ తీసుకుని చేసి కుదరదు. మనం ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ 360 డిగ్రీలో 360 డిగ్రీలో చదువుకొని అప్డేట్ చేసుకుంటూ మీకుండే స్టాటిక్ డేటాకి దీన్ని అప్డేట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే జాబ్స్ వస్తాయి. కానీ అదర్వైజ్ కోచింగ్ లో చేస్తారు, ఒక 3 నెలలు 6 నెలలు వెళ్ళిపోతుంటారు, మేము మర్చిపోతున్నాం అని. ఇది జరగకూడదు. స్వచ్ఛందంగా మీరందరూ కూడా రండి, నేర్చుకోండి, ప్రిపేర్ కండి. మీ జాబ్స్ మీకోసం, మీ నాలెడ్జ్ మీతో ఉంటుంది. జాబ్స్ వస్తే ఎవరికి ఏం జరిగదా? ఎస్, మీకు మీ కుటుంబాలు ఉపయోగపడతారు. కాబట్టి సీరియస్ తీసుకొని ప్రిపేర్ అవ్వమని ఆశిస్తూ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.